ఐ మాస్టర్స్ సుప్రీం కాన్షియస్నెస్ హరికృష్ణ సారు మనకు 2 డేస్ నుంచి తెలుపుతున్నారండి. ఎంతో అద్భుతమైన జ్ఞానం అందిస్తున్నారు. మరి ఈ రోజు 3వ రోజులో అడుగు పెట్టేసాం. మరింత జ్ఞానాన్ని అందుకోబోతున్నాం. వెల్కమ్ టు హరికృష్ణ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీకు మీ పూర్ణాత్మలకు స్వాగతం, సుస్వాగతం. సుప్రీం కాన్షియస్నెస్ కి నా హృదయపూర్వకమైన నమస్కారం. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈ పరిణామ క్రమంలో భాగంగా ఒక ఆత్మ సుప్రీం కాన్షియస్నెస్ వైపు ప్రయాణం చేస్తుంది. గత 2 రోజులుగా మనము అది ఎలా ప్రయాణం చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. ప్రతి ఆత్మ యొక్క శకలం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ సుప్రీం కాన్షియస్నెస్ ని చేరుకోవడమే. ముఖ్యంగా ఒక విశ్వంలో జన్మ తీసుకున్న ఆత్మ శకలం దాని యొక్క లక్ష్యం కేవలం ఆ విశ్వ చైతన్యంలో కలిసిపోవడమే. అటు పిమ్మట మరో విశ్వాలకు ప్రయాణించి చైతన్య పరిణామాన్ని చెందుతూ ఆ దివ్య చైతన్యంలో కలవటం. అయితే ఏదైతే మనము సుప్రీం కాన్షియస్నెస్ అంటున్నామో అతని వైపే మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కానీ ఆ సుప్రీం కాన్షియస్నెస్ ని చేరుకోవటం మాత్రం అది జరగదు. ఎందుకంటే మనం ఎంత దూరం ప్రయాణించినా అప్పటికే సుప్రీం కాన్షియస్నెస్ చాలా దూరం ప్రయాణించి ఉంటారు కనుక ఈ ప్రయాణాలు ఎప్పుడు సాగుతూ ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఆత్మశకలం తన ప్రయాణాన్ని సుప్రీం కాన్షియస్నెస్ వైపే. ఈ క్రమంలో అది విశ్వ చైతన్యంలో కలిసిపోతుంది. ఏ విశ్వంలో అయితే అది జన్మించిందో దాని గమ్యం కేవలం ఆ విశ్వం యొక్క పరాకాష్ఠ అయినటువంటి ఆ విశ్వ చైతన్యంలో కలిసిపోవటం. అంటే ఆ విశ్వ చైతన్యం ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉందో ఆ ఫ్రీక్వెన్సీ వరకు ఎదుగుతూ 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 ఉండటం. ఇక్కడ ఎదుగుదల అంటే కేవలం ఫ్రీక్వెన్సీని పెంచుకోవడమే. అదొక్కడే గుర్తుపెట్టుకోండి. పరిణామ క్రమం మాత్రమే ఉంది ఈ సృష్టిలో, ఇంకేమీ లేదు. ఏ ఆత్మశకలమైనా అది ఎంత కిందకు వచ్చినా, 3వ పరిధికి వచ్చినా అది తిరిగి ఏ విశ్వంలో అయితే అది జన్మ తీసుకుందో ఆ విశ్వపు చైతన్య స్థాయిని అది అందుకునే వరకు ఆగకుండా ప్రయాణిస్తూనే ఉండాలి. అయితే ఇక్కడ వారి యొక్క అజ్ఞానం వల్ల వారు ఆగిపోవచ్చు ఒక దగ్గర. అయితే ఇక్కడ ఆత్మకి ఒక స్వేచ్ఛ అనేది ఉంది. అదేంటంటే తను కావాలంటే ఎదగచ్చు, లేదు అంటే కాలక్షేపం కూడా చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ 3వ పరిధి 5వ పరిధి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ 3వ పరిధి అంటే ఏంటి? మీరు కృత్రిమంగా ఈ పరిధిలో ఉంచబడ్డారు. నిజానికి మీరందరూ 5వ పరిధి జీవులే. ఎలా చెప్పొచ్చు మీరు 5వ పరిధి జీవులని? ఎందుకంటే ఈ విశ్వం మొత్తం 5వ పరిధిలోనే ఉంది. మీ గ్రహం ఒక్కటే 3వ పరిధిలో ఉంది. ఎందుకని ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? ఈ గ్రహం 3వ పరిధిలో ఉంచబడింది, అది గుర్తుంచుకోండి. ఎలా అయితే మీలో చాలా మంది ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉంచబడ్డారో, మీరు అనుకుంటారు మేమే ఉద్యోగాలు చేస్తున్నాం, మేమే వ్యాపారం చేస్తున్నాం. కానీ మీరు అందరూ ఉంచబడ్డారు అంతే. మీకు ఆ విషయం తెలియదు, మీరు అనుకుంటున్నారు అంతే. మీకు తెలిసింది అదొకటే, ఉద్యోగ వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదించుకొని కడుపు నింపుకుంటూ మన ఆస్తుల్ని పెంచుకుంటూ ఉండటం ఒకటే మీకు తెలిసింది. దానివల్ల మీ చైతన్య పరిణామం ఆగిపోయింది ఒక దగ్గర. అలా ఆగిపోవాలనే చీకటి శక్తుల ఉద్దేశం. ఎందుకంటే మీ నుంచి ఆహారం కావాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? మీ అజ్ఞానమే. మీరు ఎంతగా ఇలా ఒక దగ్గర యాంత్రికంగా ఒకే దగ్గర పనిచేస్తూ అక్కడ వచ్చే జీతాలు, దాని నుంచి లంచాలు,
వీటిలోంచి ఇంకా డబ్బు, ఇంకా పక్కన ప్యారలల్గా ఇంకెట్లా డబ్బు సంపాదించవచ్చు, ఇంకెట్లా షేర్లలో పెట్టుబడి పెట్టచ్చు అని అనుకుంటూ మీరు ఎప్పుడైతే ఉంటారో గుర్తుపెట్టుకోండి, ఇంకా ఏవో వెతుకుతూ ఉంటారనమాట. సో ఈ నేపథ్యంలో మీరు వెతుకుతున్నారు మీకోసమేనని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఒక పరిమిత చైతన్యంలో ఉంచబడ్డారు. సో దానివల్ల మీకు అలాంటి ఆలోచనలే వచ్చేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. అంటే మీరు కళ్ళు తెరిస్తే పొద్దున్న లేస్తే మొత్తం టీవీలో, మొబైల్‌లో అన్నీ ఇదేనా? ఉద్యోగము, వ్యాపారము, ఆదాయము, ఎట్లా ఎదగాలి, ఎట్లా డబ్బు సంపాదించాలి, దానికోసం ఎట్లా ధ్యానాలు చేయాలి. ఇవి కూడా ఈ మధ్య కొత్తగా డబ్బు సంపాదించడానికి ధ్యానం. సో ఇట్లా మిమ్మల్ని ఏం లేదు అందులో ఉంచారు ఫైనల్‌గా. సో కాబట్టి ఇంక మీరు అందులోనే ఉంటారు ఆ లూప్‌లో. అయితే ఆత్మకు ఒక రూల్ ఉంది. ప్రతి ఆత్మ శకలం కాలక్షేపం చేయొచ్చు ఎన్నాళ్ళైనా. ఎందుకంటే గుర్తుంచుకోండి, కాలము అనేది లేదు. ఎవరికి లేదు? నీకు నాకు ఉంది. ఎందుకంటే గోడ గడియారాలు ఇంట్లో మెయింటైన్ చేస్తుంటాం కదా రూమ్‌కొకటి. అందుకని మనకుంటది. కానీ ఎవరికైతే ఉన్నత చైతన్యంలో ఉన్నారో, ఎవరైతే కొంచెం ఈ 3వ పరిధి, 4వ పరిధి, 5వ పరిధి దాటుకుని వెళ్లారో వాళ్ళకి లేదు కాలం. అసలు కాలం ఉండదు. అసలు కాలం అనే కాన్సెప్ట్ లేదు. అది మనం క్రియేట్ చేసుకున్నాం అంతే. మన భ్రమల వల్ల. అయితే కొంతమంది సహజంగానే వాళ్ళు భ్రమల్లో ఉంటారు. కానీ కొందరు మాత్రం భ్రమల్లో ఉంచబడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ భూగ్రహం. ఇప్పుడు ఈ భూగ్రహం ఉంది. ఇది భ్రమల్లో ఉంచబడింది. ఇది సహజంగా వీళ్ళ అజ్ఞానంలో లేరు ఇక్కడ మనుషులు. ఎందుకంటే విశ్వం మొత్తం 5వ పరిధిలో ఉంది. వీడొక్కడే ఎందుకు భూగ్రహం ఒక్కటి 3వ పరిధిలో ఉంది అంటే 3వ పరిధిలో ఉంచబడింది. అట్లాగే మనుషులందరూ ఉంచబడ్డారు. అంతే. అయితే ఇక్కడ అలా చాయిస్ చేసుకొని వచ్చింది మీరే. ఈ గ్రహం ఇలా ఉంచబడుతోంది కాబట్టి ఇందులో నేను ఉండాలి అని. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇరుక్కుపోయారు. అది. సో ఫైనల్‌గా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఇక్కడ ఈ 3వ పరిధి అనేది ఇన్‌స్టాలేషన్ జరిగింది. 3వ పరిధి అనంగానే దీన్ని ఎవరు దేవుడే క్రియేట్ చేశాడేమో అని అనుకోకండి. మిమ్మల్ని ఎలా అయితే ఒక ఉద్యోగాల్లో ఇరికిచ్చారో ఎవరైతే వాళ్ళే ఈ గ్రహాన్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకోవడం కోసం 3వ పరిధిని ఇన్‌స్టాల్ చేశారు అంతే దీని మీద. ఇది ఇన్‌స్టాలేషన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇట్స్ ఎ ప్రోగ్రామ్. 3D మ్యాట్రిక్స్ అంటారు దీన్ని. 3వ పరిధి అనేది ఇన్‌స్టాల్ చేయబడింది. ఒక ఎథరిక్ బ్యారియర్ అనేది భూమి చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ చేయబడింది కొన్ని కారణాల వల్ల. అది ఈ భూమి యొక్క మంచి కోసమనే విశ్వ ప్రభుత్వమే మొదట్లో చేసింది. కానీ అది ఫైనల్‌గా అదొక డిజాస్టర్‌గా మారింది. చీకటి శక్తులు అధికంగా ఈ భూమి మీద ఉండేసరికి వాళ్ళని కంట్రోల్ చేయడానికి భూమి చుట్టూ ఆ యొక్క 3D మ్యాట్రిక్స్ అనేది ఇన్‌స్టాలేషన్ కాస్మిక్ గవర్నమెంటే చేసింది. కానీ అప్పటికి అది చాలా లాస్‌లో ఉంది. అక్కడ ఒక మహాయుద్ధం జరిగింది. అసలు ఈ మొత్తం ఈ భూమి చరిత్రని మార్చివేసిన ఒక గొప్ప సంఘటన 12,500 సంవత్సరాల క్రితమే జరిగింది. అంతకంటే ఎక్కువ ఏం లేదు. కాకపోతే ఆ విశ్వ ప్రభుత్వము కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అప్పుడు జరిగిన ఒక మహా సమరంలో డార్క్ ఫోర్సెస్, భూమి మీద ఉండే డార్క్ ఫోర్సెస్, నెక్స్ట్ కాస్మిక్ గవర్నమెంట్, ఈ 2 భీకరమైన యుద్ధం చేసుకున్నాయి అప్పుడు అంతరిక్షంలో. సో ఈ నేపథ్యంలో భూమి డ్యామేజ్ అయింది, పక్కనున్న మార్స్ డ్యామేజ్ అయింది, పక్కనున్న వీనస్ డ్యామేజ్ అయింది, మన పక్కనే ఉన్న జూపిటర్, సాటర్న్, యురేనస్ ఇవి కూడా వాటి ప్రభావానికి లోనయ్యాయి. విచ్చలవిడిగా అయిపోయాయి. ఈ యుద్ధంలో ఒక గ్రహమే బద్దలైపోయింది. ఆ భయంకరమైన యుద్ధంలో ఈ ఫైథాన్ అనే గ్రహం టోటల్‌గా మన మార్స్‌కి, జూపిటర్‌కి మధ్యలో ఉండేది. అది కాస్త పేలిపోయింది. పేల్చాల్సి వచ్చింది. ఎందుకంటే అది కూడా డార్క్ ఫోర్సెస్ కంట్రోల్‌లో ఉంది కాబట్టి. సో ఈ నేపథ్యంలో ఈ ఒక్క సంఘటన జరగటం వల్ల మొత్తం సోలార్ సిస్టమ్ మొత్తం బ్లాస్ట్ అయింది. ఒక్క గ్రహాన్ని పేలిస్తే ఎంత శక్తివంతంగా పేల్చారంటే అప్పట్లో ఒక గ్రహాన్ని పేల్చివేయడం అంటే ఆలోచించండి ఎలాంటి సివియర్ సిచ్యువేషన్‌లో ఉంటే గ్రహాన్నే పేల్చాల్సి వచ్చింది. అంటే డార్క్ ఫోర్సెస్ ఆ లెవెల్‌లో ఉన్నాయి. అప్పుడు యుద్ధం కాస్మిక్ గవర్నమెంట్‌తో జరిగింది. అది జస్ట్ 12,000 ఇయర్స్ బ్యాక్ జరిగింది. సరే జరిగింది. కానీ అప్పట్లో మన సోలార్ సిస్టమ్‌లో గ్రహాలన్నీ సూర్యుడికి చాలా దగ్గరగానే ఉండేవి. ఒరిజినల్ ఆర్బిట్స్‌లో. కానీ ఆ ఒక్క సంఘటన వల్ల, ఆ ఒక్క గ్రహాన్ని పేల్చివేయడం వల్ల చెల్లాచెదురైపోయినాయి గ్రహాలన్నీ. ఇప్పుడు ఏ డిస్టెన్స్‌లో అయితే తిరుగుతున్నాయో అవన్నీ యాక్చువల్లీ ఇది ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఆ ప్లానెట్ ఎప్పుడైతే పేలిపోయిందో ఫైథాన్, దాన్నే టైమట్ అనే పేరుతో కూడా పిలుస్తారు.
సో ఈ టైమట్ ఎప్పుడైతే బద్దలైందో ఆ వాటర్ ఏదైతే ఉన్నది వాటర్ ప్లానెట్ కంప్లీట్, అక్కడ మనుషులు ఉండరు, ఓన్లీ నీళ్లే ఉంటాయి, అక్కడ ఐలాండ్స్ అనేవి లేవు, ఓన్లీ సముద్రపు నీరే ఉంటుంది మొత్తం. దాన్ని అందుకే వాటర్ ప్లానెట్ అంటారు. ఓకేనా? వాటర్ ప్లానెట్ బద్దలైనప్పుడు ఆ వాటర్ మొత్తం వచ్చి ఎక్కడ పడ్డాయి? ప్లానెట్ మన ఎర్త్ మీదే పడ్డాయి మోస్ట్లీ. ఇక మిగతావన్నీ ఇక సాటర్న్ వరకు వెళ్ళాయి, ఇక కొన్ని మార్స్ మీద పడ్డాయి. మార్స్ టోటల్ తుక్కు తుక్కు అయిపోయింది. ఇటు పక్కన వీనస్ కూడా కొలాప్స్, పార్షియల్గా చాలా కొలాప్స్ అయింది. కానీ మేజర్గా వచ్చి పడింది ఆ నీళ్ళన్నీ వచ్చి మన ఎర్త్ మీదే పడ్డాయి. అప్పుడే అట్లాంటిస్ మునిగిపోయింది, లేమూరియా మునిగిపోయింది, అప్పుడుండే ఖండాలన్నీ మునిగిపోయింది. సో ఆ తర్వాత మళ్ళీ కొత్త ఖండాలు వచ్చినాయి, అది వేరే విషయం. కానీ అసలు ఎందుకు ప్రళయం వచ్చిందనే ఎవరికి తెలియదు. కానీ ప్రళయం ఇందుకే వచ్చింది. ఆ తర్వాత ఏదైతే ఈ యుద్ధంలో భయంకరంగా ఓడిపోయింది, ఒక రకంగా చెప్పాలంటే అటు డార్క్ ఫోర్సెస్ ఓడిపోయాయి, లైట్ ఫోర్సెస్ ఓడిపోయాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు అంత భీకరంగా కొట్టుకున్నారు, ప్లానెటే బద్దలైపోయింది కాబట్టి వాళ్ళు చచ్చారు, వీళ్ళు టోటల్గా డ్యామేజ్ అయ్యారు. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఇక చాలా వీక్ అయిపోయింది ఫెడరేషన్, వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు తన దగ్గర ఉన్న మదర్షిప్తో టెక్నాలజీతో ఎర్త్ మీద ఒక 3D ఇన్స్టలేషన్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక్కసారి 3D ఇన్స్టలేషన్ జరిగితే 5D ప్లానెటే అది, కానీ 3D ఇన్స్టలేషన్ జరిగిన మరుక్షణం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ గతాన్ని మర్చిపోతారు ఆన్ ద స్పాట్లో. ఆ తర్వాత వాడు మళ్ళీ ఉద్యోగాలు, వ్యాపారాలు, తాగుడు, మందు, గుట్కా ఈ వ్యవహారాల్లో ఉంటారనమాట. అంతకుముందు వేరే గ్రహాలతో కమ్యూనికేట్ చేసిన వాడు కూడా చివరికి ఉద్యోగం చేసుకుంటూ బతుకుతాడు. అసలు ఉద్యోగాలే ఉండవు 5వ పరిధిలో, అలాంటిది సడన్ గా ఉద్యోగాలు మొదలైనవి. సో మనుషులు పనులు చేసుకోవటం, కాయ కష్టం చేసుకోవటం ఎందుకు మొదలైందంటే ఈ 3D ఇన్స్టలేషన్ వల్ల మనుషులందరూ వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళ దివ్యత్వాన్ని కూడా మర్చిపోయారు. ఇదంతా ఎందుకు? మీతో పాటు డార్క్ ఫోర్సెస్ కూడా ఇదే గ్రహం మీద ఉన్నాయి, వాళ్ళని కంట్రోల్ చేయాలి కాబట్టి ఈ సిచ్యువేషన్ అక్కడ జరిగింది. సరే అయిపోయింది, కానీ ఫెడరేషన్ వెనక్కి తిరిగి మళ్ళీ చూడలే ఈ 12,500 సంవత్సరాల నుంచి. ఎందుకంటే అదే చాలా వీక్గా ఉంది, అది ఇంకేం చూస్తుంది మళ్ళీ గ్రహం వైపు. అందుకని వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే దీన్ని ఇలా 3Dలోనే వదిలేసి అది వెళ్ళిపోయారు వాళ్ళు. నిజానికి వాళ్ళ ఉద్దేశం అది కాదు, 3Dలో కొన్నాళ్ళ నుంచి తర్వాత మెల్లిగా వాళ్ళు శక్తి పుంజుకున్నాక వచ్చి దీన్ని 5D గ్రహంగా కన్వర్ట్ చేసి దీని మీద ఉన్న సిస్టమ్ని మార్చి ఇక్కడ డార్క్ ఫోర్సెస్ అందరినీ పక్కకు పంపించేయాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. అయితే కానీ అది జరగలేదు యాక్చువల్లీ. ఈ గడిచిన ఈ 12,000 సంవత్సరాల్లో ఆ ఫెడరేషనే తన శక్తి పుంజుకుంటూ ఉంది, తనే చాలా వీక్గా ఉంది, తను కోల్పోయిన ఆ టెక్నాలజీని మొత్తాన్ని తిరిగి నిర్మించుకునే క్రమంలో ఉంది. సో దానివల్ల ఈ 3D 12,500 సంవత్సరాల నుంచి ఈ 3D అలాగే రన్ అవుతూ వస్తుంది, అందులో ఉన్నాం అందరం. అయితే ప్రతిసారి చాలా రేసెస్, అంటే ఈ గడిచిన ఈ 12,000 సంవత్సరాల్లో కూడా వేరే వేరే గ్రహాల నుంచి చాలా మంది గొప్ప గొప్ప మహనీయులు వచ్చారు ఇక్కడికి, స్పేస్ షిప్స్ లో వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని బోధించి మనుషుల్ని మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళందరినీ వీళ్ళు ఏం చేశారంటే యాజ్ యూజువల్ గా దేవుళ్ళుగా భావించి వాళ్ళ గుళ్ళు కట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు ఉన్నప్పుడు ఏం లేదు, వాళ్ళు వెళ్ళిపోగానే గుడి కట్టడం లేదు, వీళ్ళ దగ్గర జన్మలు తీసుకొని ఎవడైనా జ్ఞానాన్ని బోధిస్తే వాడిని చంపేయడం, అదొకటే వాళ్ళకి తెలిసింది. ఈ 3వ పరిధిలో ఉన్న జనానికి ఏంటంటే ఎవడైనా మంచిగా జ్ఞానాన్ని ఎవడైనా బోధిస్తే ముందు వాడిని చంపేయండి. అలా సోక్రటీస్కి విషం ఇచ్చి చంపాడు, ఓషోని ఇంజక్షన్లు ఇచ్చి చంపారు. అట్లా ఎవరైతే ఆత్మజ్ఞానం బోధించడానికి వచ్చారో డార్క్ ఫోర్సెస్కి అలా ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఆహారం పోతుంది కదా. ఇప్పుడు మీరు అట్లా ఉద్యోగాలు చేసుకుంటే అట్లా ఉంటేనే కదా వాళ్ళకి ఆహారం, లేకపోతే ఎట్లా? ఎందుకంటే మీకు డబ్బు ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకోవచ్చు, లైఫ్ అంతా మీరు వాళ్ళకే డెడికేట్ అయి పనిచేస్తూ ఉంటారు. మీరు అనుకుంటారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం, మేము వ్యాపారం చేస్తున్నాం, మేము ఉద్యోగాలు చేస్తున్నాం అని మీరు లైఫ్లో సెటిల్ అయ్యామనే భ్రమలో మీరు ఉంటారు. కానీ అక్కడ వాళ్ళకి కావాల్సింది జీవశక్తి. మీ దగ్గర డబ్బులు ఎలా ఇవ్వాలి, మీకు హోమ్ లోన్ ద్వారా ఎలా వెనక్కి తీసుకోవాలి, ఎలా రెస్టారెంట్లోంచి వెనక్కి డబ్బులు తీసుకోవాలని వాళ్ళకి బాగా తెలుసు. మీకోసమే అన్ని ఎంటర్టైన్మెంట్లు పెట్టారు వాళ్ళు బయట. సో ఈ ఎంటర్టైన్మెంట్ల ద్వారా మళ్ళీ మీ దగ్గర ఆ డబ్బుని ఎలా లాక్కోవాలో వాళ్ళకి బాగా తెలుసు. కానీ ఫైనల్గా నువ్వు మీ ఎనర్జీని కోల్పోయేది, ఫైనల్గా ఫూల్ అయ్యేది మీరే. మీరు ఫైనల్గా మీరు అలా ఉండిపోతారు ఒక దగ్గర, ఎందుకంటే అది మీ స్వేచ్ఛ. మీరు ఫూల్స్గా ఒక దగ్గర ఆగిపోవచ్చు, మీ చైతన్య పరిణామంలో ముందుకు కూడా పోవచ్చు. మిమ్మల్ని ఎవరు బలవంతంగా ఆపట్ల. 3D స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఇక్కడ ఎవడు మిమ్మల్ని బలవంత పెట్టాడు. కానీ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే నీకు చచ్చినట్టు బయటికి చూస్తే అందరూ ఉద్యోగాలు వెనకాల పడుతున్నారు, మనం కూడా ఉద్యోగం వెనకాల పడతాం అంతే. అంతకు మించి మరి అట్లంటే ఈ రామకృష్ణ పరమహంస కానీ మిగతా శారదామాత కానీ వీళ్ళందరూ ఎందుకు పడలేదు, రాఘవేంద్ర స్వామి వీళ్ళందరూ? ఎందుకంటే ఇక్కడ మ్యాండేటరీ కాదు ఇది. మీరు కదలకుండా మీరు లోపలికి వెళ్తే మీరు దీని నుంచి మీ ఈ 3D మ్యాట్రిక్స్ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. ఇది ఒక ఇన్స్టలేషన్ అంతే, ఇది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇది కనీసం హాలోగ్రఫీ కూడా కాదు, ఇంకా హాలోగ్రఫీ అడ్వాన్స్ టెక్నాలజీ. కానీ ఆ హాలోగ్రఫీ కూడా కాదు, ఇది ఆఫ్టర్ ఆల్ డిజిటల్.
కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇక్కడ నువ్వు ఏదైతే చూస్తున్నావో అది ఒక డిజిటల్ ప్రోగ్రామ్ అంతే. అయితే ఈ విషయం నీకు ఎవరు చెప్పాలి, ఎప్పుడు తెలియాలి? ఇప్పటి వరకు మిమ్మల్ని మతాలు అనేవి ఎప్పుడు మాయలోనే ఉంచాయి. ఈ మతాలన్నీ హిందూ మతము, క్రిస్టియన్ మతము, ముస్లిం మతము, ఇట్లా మతాలు అనేవి క్రియేట్ అయినాయి. కానీ నిజానికి రిలీజియన్ అన్నది అసలు లేదు ఎక్కడ. నిజానికి జీవన విధానం మాత్రమే ఉంది. హిందువులైన జీవన విధానం అది. ఎలా ఒక మనిషి దైవంగా మారడానికి కావాల్సినటువంటి జీవన విధానాన్ని అతను పొందడం. అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి అతను స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి, ఎలా తన ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి ఎలాంటి ఆహారాన్ని స్వీకరించాలి, ఎలా అతను హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళడానికి ఎలాంటి మంత్రాలని ఉపయోగించాలి, ఎలాంటి లిటరేచర్ తను చదవాలి, ఎలాంటి బుక్స్ చదవటం ద్వారా తను హయ్యర్కి వెళ్తాడు అన్నదాన్ని ఒక జీవన విధానంగా మలిచి ఇచ్చారు ప్రాచీన హిందూ సాంప్రదాయంలో. సో తర్వాత ఈ మతాలన్నీ ఎప్పుడు క్రియేట్ అయినాయి? ఈ 12,000 సంవత్సరాల నుంచి క్రియేట్ అయినాయి. సో ఈ మతాలు ఎప్పుడైతే వచ్చాయో, ఈ మతాలు ఒకే ఒక వర్క్ దాని మీద బేస్ చేసుకొని పనిచేస్తాయి. అదేంటంటే భయం. మీలో ఒక భయాన్ని క్రియేట్ చేస్తాయి. ఎప్పుడైతే మీరు భయంలో ఉంటారో అప్పుడు వాళ్ళు చెప్పినట్టు వింటారు. అందుకే ఇక్కడ చూడండి, మనీ ఉంటుంది. ప్రజలందరూ మనీ వెనకాల పరిగెడతారు. ఎందుకు? భయం. ఇక్కడ భయం అనేది ఒక పెద్ద ఆయుధం. మనుగడ భయం అనేది ఒకటి ఉంది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి. అందరూ ఆ భయం వల్లనే ఉద్యోగాలు, వ్యాపారాలు, ధ్యానం చేయకుండా తిరగటం, మందు తాగటం, ఇవన్నీ భయం వల్లే. ప్రకృతి నియమాలకి అనుగుణంగా లేకుండా పరుగులు పెట్టడం, ఏదో ఆత్రంగా దేనికోసం పరుగులు తీయటం అనేది కూడా భయం, మనుగడ భయమే. సో ఈ భయాన్ని తొలగించుకోవడానికి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే భయం అనేది ఒకటి ఉందని కూడా తెలియదు వాళ్ళకి. కానీ భయం అనేది ఒక ఆయుధం అనమాట. అది రిలీజియస్ క్రియేట్ చేసే. అందుకే మీరు గుళ్ళ చుట్టూ ఆ రిలీజియన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో, గుళ్ళు, గోపురాలు, వీటి వెనకాల ఎందుకు పరిగెడుతూ ఉంటారు అందరూ? సొల్యూషన్ కోసం. నిజానికి సొల్యూషన్ అనేది మీ లోపల నుంచి వస్తుంది, కానీ బయట నుంచి రాదు. కానీ మీరు సొల్యూషన్ కోసం బయటనే వెతుకుతారు. బయట ఎవరైతే మీకోసం ఏర్పాట్లు చేసి ఉంచారో కొన్ని గుళ్ళని, మీరు ఆ గుళ్ళకే వెళ్ళాలి. మీ ఆధ్యాత్మికతని ఆ గుళ్ళల్లో మీరు వెతుక్కుని తీరాలి. మీకు అంతకంటే వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే అంతకంటే మీకేం తెలియదు. అది ఆప్షన్ లేక కాదు, రమణ మహర్షికి ఉంది ఆప్షన్. కానీ పోయి కొండ మీద కూర్చొని తపస్సు చేసుకున్నాడు, ధ్యానం చేసుకున్నాడు. వాళ్ళందరికీ తెలిసిన సీక్రెట్ ఒకటే, కళ్ళు మూసుకుంటే ఈ 3D ఇన్స్టలేషన్ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. బయట నుంచి మాత్రం ఎస్కేప్ అవ్వాలంటే ఒకటే మార్గం, 10,000 కోట్లు పెట్టి ఒక ర్యాకెట్ తయారు చేసి అందులో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్కి సంబంధించిన ఆ యొక్క మెషిన్స్ని అందులో పెట్టి దాని ద్వారా పైకి వెళ్ళి వాళ్ళ ఫ్రీక్వెన్సీని మార్చుకోవాలి. లేదంటే ఈ ర్యాకెట్ ద్వారా ఏదైతే ఫ్రీక్వెన్సీ ఫెన్సింగ్ ఉందో, మనకి 300 మైళ్ళ దూరంలో ఒక ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంది. ఆ ఫెన్సింగ్ ని దాటుకుని పోవాలి. బయటికి వెళ్తే మీరు 5వ పరిధిలోకి వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా మీ మెమరీస్ అన్ని మీకు వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తాయి. అసలు మీరు ఎవరో మీకు తెలిసిపోతుంది. మీరు ఒక దేవుడు అని మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పటి వరకు జరిగిందంతా మీకు అర్థమైపోతుంది అన్ని. కానీ 10,000 కోట్లు పెట్టి ఎవడు తయారు చేసుకోవాలి? ఇప్పుడు ఎవడిస్తాడు 10,000 కోట్లు? మీకు ఒక ర్యాకెట్ తయారు చేసి దాన్ని దాటుకొని ఆ ఎలక్ట్రిక్ ఫెన్స్ ని కూడా ఛేదించుకొని వెళ్ళాలి మీరు. అంత టెక్నాలజీ మీ దగ్గర ఉందా? ఎర్త్ మీద అయితే ఆ సైన్స్ లేదు. ఎందుకంటే ఆ సైన్స్ ఎదగనివ్వకుండా మనోళ్ళు ఆపేశారు కదా ఆల్రెడీ. సో కాబట్టి మీకు ఆ ఛాన్స్ లేదు. సో కాబట్టి ఈ రమణ మహర్షికి వీళ్ళందరికీ ఏంటి ఒకటే తెలిసింది, ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ భూమి మీదకి వచ్చి చేసింది ఒకటే. అదేంటంటే ఈ 3D ఇన్స్టలేషన్ నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం ఏంటంటే కళ్ళు మూసుకొని కూర్చొని నీ బాడీ ఫ్రీక్వెన్సీని పెంచుకొని ఈ 3D ఇన్స్టలేషన్ నుంచి తప్పించుకోవడం. ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్తే దీని నుంచి బయటపడతావు. నువ్వు ఇక్కడ ఎస్కేప్ అవ్వడానికి ఏకైక మార్గం మీ లోపలికి మీరు వెళ్ళటమే. చాలా ఈజీ, నయా పైసా ఖర్చు లేదు. తలుపులు వేసుకొని కూర్చొని ధ్యానం చేసుకోవడం. కానీ అదొక్కటి మాత్రమే మీకు తెలియకుండా చేశారు. మిగతా ఇంత లావు పుస్తకాలు రాశారు ఆల్రెడీ, భగవద్గీత, ఇవన్నీ, రామాయణం, మహాభారతం. మీకు ఇప్పటికీ జ్ఞానంలో కూడా దొరుకుతాయి, ఇంత లావు పుస్తకాలు దొరుకుతాయి మీకు. కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదు మీకు. కానీ ఫైనల్గా బుక్స్ అన్నీ అలా ఉంటాయి అంతే. కానీ ఫైనల్గా మీరు వెళ్ళాల్సింది ఏంటి? కళ్ళు మూసుకొని నిజంగా ఆచరించాలని. అప్పుడు మీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటారు. పెంచుకుంటే ఆటోమేటిక్గా దీంట్లోంచి బయటపడతారు. ఎస్కేప్ అవ్వడం అంటే ఏదో మీరు ఇక్కడి నుంచి మాయమైపోయి 5వ పరిధి గ్రహంలో ప్రత్యక్షం అయిపోయి మీరు అలా ఊహించుకుంటారు. సహజమే, ఎందుకంటే మీరున్న స్థితిలో అలా ఊహించుకోవడం చాలా సహజం. ఎందుకంటే మీకు ఇంతకంటే ఇంకేం తెలియదు కాబట్టి. కానీ గుర్తుంచుకోండి, మీరేం మాయం అవ్వరు. కానీ ఈ 3D ఇన్స్టలేషన్కి సంబంధించిన భయాలు, మనుగడ భయాలు, ఉద్యోగ భయాలు, డబ్బు సంపాదించాలనే క్రేవింగు, మందు తాగాలనే క్రేవింగు, కష్టాలు, నష్టాలు, ఇవేవి మీ దరిచేరవు. నువ్వు ఇదే గ్రహం మీద ఉంటావు, కానీ 3D ఇన్స్టలేషన్ నీ మీద పనిచేయదు అంతే.
మీరు ఏదైతే సొసైటీ ఉరుకులు పరుగులు పెడుతుందో ఆ ఉరుకులు పరుగుల్లో మీరు పాల్గొనకుండా సైడ్కి వచ్చి నిలబడతారు. జనాలకు అర్థం కాదు, ఇదేంటి సైలెంట్గా కూర్చున్నాడని. కానీ అలా కూర్చున్న వాళ్ళందరూ దేవుళ్ళు అయ్యారు. దేవుళ్ళు అవ్వడం అంటే ఏంటి? వాళ్ళు నిజమైన మానవుడిగా మారారని అర్థం. ఇక్కడ దేవుడు అవ్వడం అంటే వాడేం దేవుడు అవ్వడం అని కాదు, నిజమైన మానవుడిగా మారిపోయారు. ఈ 3D మానవుడి నుంచి నిజమైన 5వ పరిధి మానవుడిగా మారిపోయారు. 5వ పరిధి మానవుడికి ఎన్నో ఎబిలిటీస్ ఉన్నాయి, ఎన్నో శక్తులు ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడు మీకు వారసత్వంగా ఎన్నో శక్తులు ఇచ్చాడు. ఆ విషయం మీకు తెలియనే తెలియదు. ఎందుకంటే మీరు ఎప్పుడు కారు కొనుక్కుందాం, బిల్డింగ్ కొనుక్కుందాం అడావిడిలో ఉన్నారు. కానీ టెలిపతి యాక్టివేట్ చేసుకుందాం, నీ శక్తుల్ని జాగృతం చేసుకుందాం. ఈ 3వ పరిధి ప్రపంచంలో ఈ కళ్ళతో చూడలేని మరెన్నో ఉన్నాయి. నువ్వు ఈ కళ్ళు ఒక పరిమితి ఉంది, ఒక స్టేజ్ వరకే ఇవి చూడగలుగుతాయి. కానీ అది దాటాలి కదా మీరు. కానీ ఇదే 3వ పరిధి గ్రహం మీద, ఇదే భూమి మీద మీరు చూడడానికి ఇంకా చాలా ఉన్నాయి. కానీ మీరు కొంతవరకే చూస్తారు, దాని తర్వాత మీరు చూడలేరు. ఎందుకంటే 3వ పరిధి వరకే మీకు అనుమతి ఉంది, దాని తర్వాత 4వ పరిధి ఉంది, తర్వాత 5వ పరిధి ఉంది. కానీ ఇదే గ్రహం గుర్తుంచుకోండి, ఈ గ్రహం మీదే మీరు ఇంకా లోతుగా కూడా చూడగలిగే శక్తి మీకు వస్తుంది. ఎప్పుడు? ధ్యానంలో కూర్చుంటే మీ ఫ్రీక్వెన్సీ పెరిగితే ఇవే కళ్ళతో మీరు 4వ పరిధి జీవుల్ని చూడగలుగుతారు, 5వ పరిధిలో ఉన్న జీసస్ తో మాట్లాడగలుగుతారు, ఎవరితో అయినా మాట్లాడగలుగుతారు. చాలా మంది ఉన్నారు పైన, వాళ్ళందరూ మానవులే కానీ నిజంగా దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నిజమైన మానవుడిగా ఉన్నారు. మనకి చూస్తేనేమో ఇంకా అడుక్కునే లెవెల్లో ఉన్నాం, మన ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ, డబ్బులు అంటూ. సో కాబట్టి మనం వాడిని చూసినప్పుడు అరే వాడు మనం ఒకటే అని వాడికి అనిపిస్తుంది. అందుకే వాడు మనం చాలా గౌరవంగా, మీరు కొంచెం ధ్యానం చేస్తే చాలు వాడు వచ్చి అనంతమైన ప్రేమతో మీకు మెసేజ్లు ఇవ్వటం, ధ్యానంలో కనపడటం, నిద్రలో కనపడటం, కల్లో కనపడటం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ మీకేమనిపిస్తుంది? అబ్బా వాడెవడో దేవుడు నా కల్లోనే కనిపించింది అనుకుంటారు మీరు. సో ఇట్లా ఉంటుంది వ్యవహారం. సో కాబట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ జీవితం అంటే ఏంటంటే కేవలం అర్థం చేసుకోవటం మాత్రమే, అంతమించి ఇంకేం లేదు. అర్థమైతే కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటారు. దానికోసం స్పెషల్గా మీకు ట్రైనింగ్, 41 రోజుల ధ్యానం, 3 నెలల ధ్యానం, 90 రోజుల ధ్యానం, 100 రోజుల ధ్యానం, సంకల్ప ధ్యానం, ఇంకేదో కర్మలు పోగొట్టుకోవడానికి ధ్యానం, డబ్బులు రావడానికి ధ్యానం, ఇవన్నీ కాదు అసలు. ఇవన్నీ అసలు ఎందుకు మీకు? అసలు మళ్ళీ 3వ పరిధిలో మళ్ళీ డబ్బు కోసమే ధ్యానం చేస్తున్నారా? ఇప్పుడు వరకు డబ్బేగా మీరు సంపాదించింది. బాధ్యతలు, బరువులు, నాకు ఈ సమస్య పోతే చాలబ్బా. చాలా మంది ధ్యానంలో ఎందుకు వస్తారంటే ఈ ఉత్తుత్త సమస్యలు, ఏదైతే వీడు ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్నాడో దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, అవే వీడికి సమస్యల్లాగా తయారవుతాయి. వీడు ప్రకృతి విరుద్ధంగా తాగుతాడు, వీడు రోగాలు పడితే మళ్ళీ మెడిటేషన్ చేయాలంట. అంటే ఫైనల్గా ఏంటి, వాడు కొంచెం బయటకు వస్తే మళ్ళీ పోతాడు పక్కకి. సో అంటే ఇక్కడ వీళ్ళు దీన్ని ధ్యానాన్ని కూడా ఎట్లా తయారు చేశారంటే కేవలం ఒక సొల్యూషన్ లాగా దేనికైనా. మళ్ళీ ఏదైనా దీని ద్వారా ఏదైనా మనకి వర్కౌట్ అయితే దీన్ని కూడా మళ్ళీ ఎడంకాలతో దన్నేయచ్చు, మళ్ళీ కొంచెం బాగుంటే చాలు. అట్లా ఎప్పటికీ కుదరదు. ధ్యానం విషయంలో అది అట్లా ఎప్పటికీ జరగదు. మీకు ఇంకా బయట ఏదన్నా అట్లే ఉంటుంది. కానీ ఒక ధ్యానం దగ్గరికి వచ్చేసరికి మీరు దీన్ని వాడి పక్కకు బారేయలేరు. ఇక్కడ మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే మీ ప్రధాన లక్ష్యంగా ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరెవరో మీకు అర్థమైతే మీరు నిజమైన మానవుడిగా మీలో ఉన్న అంతర్గత శక్తుల్ని మీరు జాగృతం చేసుకుంటారు. ఇవి కొన్ని జాగృతం చేసుకున్నందుకే ఇప్పుడు హరిద్వార్, ఋషికేశ్లో కోటీశ్వరులు ఉన్నారు. జస్ట్ కొన్నే, వాళ్ళు ఓన్లీ ఒక మంత్రాన్నే పట్టుకొని చేసినందువల్లే వాళ్ళకి ఆల్రెడీ కోట్లు వచ్చి పడ్డాయి. కానీ విషయం మ్యాటర్ కోట్లతో ఆగదు, వీటితో ఆగదు కదా. వృద్ధాప్యము వాళ్ళు తప్పించుకోలేకపోతున్నారు, ఎన్ని కోట్లున్నా వాళ్ళు ఫైనల్గా మళ్ళీ ఇదే గోల. కాకపోతే వీడు ఇటు పోయే బదులు ఇటు పోయండి, కానీ మళ్ళీ అక్కడ కూడా డబ్బే. ఇక్కడ ఫ్రీక్వెన్సీ, ఈ సిద్ధులు ఇవి కాదు, ఇవి దాటి, నిన్న క్లాసులో చెప్పుకున్నాం మనం, ఇవి దాటి ముందుకెళ్ళేవాడు ఉన్నాడు చూసాము, నిజమైన మానవుడిగా తయారవుతాడు. ఏది ఏమైనా ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఇప్పుడు డైరెక్ట్గా మన గ్రహమే ఇక 5వ పరిధిలోకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయింది. ఎందుకు డిసైడ్ అయింది? ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉందో విశ్వప్రభుత్వం అది ఇప్పుడు సరిదిద్దుకోవాలనుకుంది. 12,500 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన, అంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన ఈ కార్యక్రమాన్ని 2008 వరకు వదిలేశారు వాళ్ళు. మనం ఇప్పుడు మొన్న 2008 వరకు వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలి కాస్మిక్ గవర్నమెంట్. కానీ 2008లో వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు, వాళ్ళు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఇప్పుడు అదే, మా వల్లే అనవసరంగా ఈ గ్రహం ఇట్లా తయారైంది, సో కాబట్టి మేము దీన్ని ఇప్పుడు కాపాడాలి ఒక కార్మిక్ రీజన్తో. ఆండ్రోమెడా కౌన్సిల్ వీళ్ళకి ఏం చెప్పిందంటే, మీ వల్లనే ఈ గ్రహం ఇలా అయింది కాబట్టి మీరే దీన్ని సరిచేయండి అని చెప్పేసరికి ఆ కార్మిక్ రీజన్ని ఆ సరి చేసుకోవడానికి వీళ్ళు మళ్ళీ ప్లైడియన్స్ మళ్ళీ భూమి మీదకి వచ్చి జన్మలు తీసుకున్నారు. చాలా మంది ప్లైడియన్స్, చాలా మంది ఆర్క్టూరియన్స్, చాలా మంది సిరియన్స్, అట్లా కొన్ని
లక్షల కోట్ల మంది వచ్చారు ఇక్కడికి, ఈ భూమి మీదకి జన్మలు తీసుకోవడానికి. కానీ వాళ్ళందరూ ఒకే లక్ష్యంతో వచ్చారు. ఎందుకంటే ఈ భూమిని బాగు చేయాలి. కాస్మిక్ గవర్నమెంట్ల మెంబర్సే అందరూ. అందులో కాంతి శరీరధారులు కూడా ఉన్నారు, లైట్ బాడీ అయిపోయిన వాళ్ళు కూడా. మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ హ్యూమన్ బాడీ తోటే ఉన్నారు. వాళ్ళు కూడా సరుకులు కొనుక్కుంటా ఉన్నారు, బయట కూరగాయలు కొనుక్కుంటున్నారు, ఇంట్లో వంటలు చేసుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ వాళ్ళందరి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకొని, వాడు ఇక్కడికి వచ్చి వంటలు చేసుకొని వాడు బయట కూరలు తెచ్చుకున్నంత మాత్రాన, పని లేకుండా బయట తిరుగుతున్నంత మాత్రాన వాడిని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే వాడు కాంతి శరీరధారుడే. స్టార్ సీడ్ అంటే వాడి పవర్స్ అన్ని వాళ్ళు ఉన్నాయి. వాడికి ఏం మునిగిపోవాలి ఇందులో, వాడేం మనిషి అయిపోవాలి ఇంతలోకే. వాడి స్థితిగతులు వాడికి ఉన్నాయి, కాకపోతే మెమొరీ లేదు. అర్థమైంది? ఇక్కడ మెమొరీ, ఒక్క మెమొరీ లాస్ ఉంది అంతే. వాడికి అంతకు మించి ఏం లేదు. వాడి స్థితి వాడిది సేఫ్ గా ఉంది. వాడు ఇప్పుడే మళ్ళీ తపస్సు చేసి ఆ స్థితిలో ఏం సంపాదించుకోకర్లేదు. మీ స్థితులు మీకు ఉన్నాయి, కాకపోతే మీరు మెమొరీ లాస్ లో ఉన్నారు కాబట్టి మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో ఎప్పుడైతే కొద్దిగా ఏమాత్రం మీకు మీ మీద మీ ఐడియా ఉన్నా, అవసరం లేదు, మీ జీవితంలో మీకు కావాల్సినవన్నీ మీ దగ్గరికి వస్తాయి. భూమి మీద మీ అవసరం ఉన్నంత వరకు మీకు ఏ లోటు ఉండదు అన్న విషయం మీకు అర్థమవుతుంది. అయితే మనుషులు చేసే పనులలో కొన్ని మీరు చేయొచ్చు, తప్పులేదు. మీరు కూడా ఏదో ఒక ఉద్యోగ వ్యాపారం, మనుషులు మరీ విచిత్రంగా ఉండేలా కాకుండా, కాస్త జనాలకు విడ్డూరం కలగకుండా మీరు కూడా ఏదో చిన్న ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ మరి వాళ్ళలాగా ఉరుకులు పరుగులు పెట్టక్కర్లేదు. పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేయడం, బార్ల చుట్టూ తిరగటం, కష్టాలు వస్తే మళ్ళీ గుళ్ళ చుట్టూ తిరగటం, ఇవన్నీ ఏం చేయక్కర్లేదు. కాకపోతే వాళ్ళకి అనుమానం రాకుండా ఏదో మీ పని మీరు చేసుకుంటూ, మీ డబ్బు మీరు సంపాదించుకుంటూ, ఏదో ఎంత వరకు కావాలో అంతవరకే, అంతకు మించి ఒక్క రూపాయి కూడా వద్దు. మళ్ళీ ఆ రూపాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మీరు. సో కాబట్టి అది జస్ట్ మీరు ఉండటానికి తినటానికి ఉంటే చాలు అన్న విధంగా మీరు కనుక ఉంటే, సొసైటీలో పక్కోడికి అనుమానం రాదు ఇక మీ మీద. అయ్యో వీడేంటి ఇట్లా ఏదో తేడాగా కనబడుతున్నాడు, ఇదేంది అని మీ మీద ఒక కన్నేసి ఇవన్నీ చేయకుండా, మీ వర్క్కి ఇబ్బంది లేకుండా, మీరు ధ్యానం చేసుకోవాలనుకుంటారు, లేకపోతే ఇంకేదో చేయాలనుకుంటారు, సో వీటికి అడ్డుపడుతుంటాడు మళ్ళీ పక్కోళ్ళు. సో ఇదంతా లేకుండా ఉండడానికి మీరు ఏం చేయాలంటే, మీ దోమను మీరు సీక్రెట్గా కొంచెం మనుషులకు విడ్డూరం లేకుండా మీ పని మీరు చేసుకోండి, ఏదో అంతే. సో అట్లా మనుషుల్లో మనుషుల్లాగా ఉండి వర్క్ చేసుకోవడానికి వచ్చారు అంతవరకే. కానీ మీ స్థితులు గుర్తుపెట్టుకోండి, అవి అలాగే ఉన్నాయి. మీరు భూమిని వదిలిపెట్టాక తప్పకుండా మీరు ఏ స్థితిలో అయితే ఉన్నారో, ఏ డైమెన్షన్లో ఉన్నారో ఆ స్థితిలోకే వెళ్తారు మీరు చచ్చాక. కాబట్టి డోంట్ వరీ, మీరేం కోల్పోలా. కానీ గుర్తుంచుకోండి, అట్లీస్ట్ మిమ్మల్ని మీరు గుర్తుపట్టండి, అది నేను చెప్పేది. మీరందరూ ఒక నిజమైన మానవులుగా 5వ పరిధి గ్రహానికి వారసులుగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ 3వ పరిధి ఇన్స్టలేషన్ ఒకటి ఉంది కదా, ఆ ఇన్స్టలేషన్ ని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు డార్క్ ఫోర్సెస్ దాన్ని హ్యాక్ చేశాయి. ఈ మతాలని సృష్టించింది ఎవరు? ఈ 3D ఇన్స్టలేషన్ లో మీకు ఈ మతాల ఆవిర్భావం అనేది జరిగింది ఈ గడిచిన ఈ 12,000 సంవత్సరాల్లోనే. మతాలు మనుషుల్ని టోటల్ గా క్యాప్చర్ చేసేసుకున్నాయి. కాబట్టి వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాలు ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఇప్పుడు ఈ విషయాలన్నీ నాకెట్ట తెలిసి నేను ఏమైనా తపస్సు చేశానా? అవసరం లేదు. ఈ ప్రపంచంలో మీకు ఏదైతే సమాచారం నేను మీకు అందిస్తున్నానో ఆ సమాచారము మీలాగానే నేను కూడా. కానీ ఆ సమాచారం నా దగ్గరికి ఎట్లొచ్చింది? వివిధ మాధ్యమాల ద్వారా వచ్చింది. కానీ నేనేం ధ్యానంలో కూర్చొని థర్డ్ అయితే అవన్నీ చూసి చెప్పట్లే మీకు. ఇదే ప్రపంచంలో 5వ పరిధికి సంబంధించిన సమస్త జ్ఞానము ఉంది ఇదే ప్రపంచంలో. ఎందుకంటే అది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో ఉంది. మీరు ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయితే మీకు కూడా వస్తుంది ఇదే ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి. నా దగ్గరికి ముందు వచ్చింది, ఎందుకంటే నేను ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయ్యాను. నాకు ఈ 3D ఈ 3వ పరిధి ఇన్స్టలేషన్ కి రూల్స్ ఏవైతే ఉన్నాయో నా మీద అప్లై అవ్వట్లా. ఎందుకంటే నేను 5వ పరిధి ఇన్స్టలేషన్ కి సంబంధించిన దాంట్లో ఉన్నాను. నేను ఇప్పుడు నా ఫ్రీక్వెన్సీని పెంచుకొని 5లోకి వెళ్ళాను కాబట్టి ఇప్పుడు ఈ 3వ పరిధి రూల్స్ నా మీద అప్లై అవ్వట్లా. అప్లై అవ్వకపోతే ఏం జరుగుతుంది? 5వ పరిధికి సంబంధించిన సమాచారం నా దగ్గరికి వస్తుంది. అలాగే 6వ పరిధికి సంబంధించిన సమాచారం నేను 6th డైమెన్షన్కి రీచ్ అయినప్పుడు నా మానసిక స్థితి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడేదంతా 5th డైమెన్షనల్. సో ఈ 5th డైమెన్షనల్ ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గరికి ఎట్లా వచ్చింది? ఇదే ప్రపంచంలో ఉండి మీలాగానే జీవిస్తూ నార్మల్ గా ఉన్న నాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి? ఇలాగే తెలుస్తాయి. ఇదే ప్రపంచంలో 4 ఉంది, 5 ఉంది. అది మీరు చూడొచ్చు, దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కాకపోతే మీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. సింపుల్. సజీవ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకంటే గొప్ప వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బ్రూస్ లిప్టన్ లాంటి వాళ్ళు, లిండా గుడ్మెన్ లాంటి వాళ్ళు చాలా మంది, ఇంకా వాళ్ళ ఫ్రీక్వెన్సీని పెంచుకునే క్రమంలో చాలా మంది ఉన్నారు. అనామకులుగా ఉన్నారు వాళ్ళందరూ. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి పేర్లు అవసరంలా. పేరు ఎవరికి కావాలంటే 3వ పరిధిలో ఉండి మూలాధారంలో ఉంటాడే వాడికి పేరు కావాలి, కానీ మనకు అవసరంలా పేరు.
మనం అందుకే ఎప్పుడు సైలెంట్గానే ఉంటారు. నేను సైలెంట్గానే ఉంటా. ఎవరెవరైతే ఆల్రెడీ హై ఫ్రీక్వెన్సీలో ఉన్నారో వాళ్ళందరూ అసలు ఊరు పేరు లేనట్టుగానే ఉంటారు, సైలెంట్గా ఉంటారు. వాళ్ళు నోరు విప్పి మాట్లాడితే కానీ తెలియదు వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. సో ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోండి. ఒక నిజమైన మానవుడిగా తయారవడానికి మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు. జస్ట్ మీరే చాయిస్ చేసుకుంటున్నారు. ఇక్కడ చాయిస్ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ చాయిస్. ఆ చాయిస్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ చాయిస్ వల్లనే మీరు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. అయితే మీరు ఏం చాయిస్ చేసుకోవాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? మీరు కాదు డిసైడ్ చేసేది, ఇక్కడ మీ చుట్టూ ఉండే పరిసరాలు. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తున్నారు రోడ్డు మీద, మీకు సడన్గా ఒక దేవాలయం కనపడింది, మీరు అందులోకి వెళ్ళారు. అయితే మీరు వెళ్ళాలా, మీ పక్కోడు వెళ్ళాడు, మీతో పాటు రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళల్లో ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఉన్నారో అందులోకి వెళ్ళారు. ఒక ఇద్దరు ముగ్గురు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయారు. అక్కడ ఏంటి చాయిస్? అక్కడ వాళ్ళు కావాలనుకుంటే వీళ్ళు కూడా పోవచ్చు దేవాలయంలోకి, కానీ వాళ్ళకి ఆ చాయిస్ చేసుకోవాలి. ఆ వెళ్ళిన ముగ్గురులో కూడా ఒకడు వెళ్తున్నాడని మిగతా ఇద్దరు పోయారు. ఎందుకంటే వీడు పోయి వీడికి ఏదైనా లాభం జరిగిద్దేమో, పనిలో పని మనకు కూడా లాభం జరుగుద్ది అన్నట్టుగా పోయారు వీళ్ళందరూ. సో అట్లా వీళ్ళు కూడా పోతారు అట్లనే. కానీ ఇందులో ఒకడు ఎన్లైటెండ్ ఉన్నాడు. అక్కడ 6గురిలో 3 లోనకి దూరితే ఇక బయట 3 వెళ్ళే వాళ్ళలో 2 అర్జెంట్ పని మీద పోతున్నారు కాబట్టి వాడు ఇందులోకి దూరలా. ఎందుకంటే వాడి ఫోకస్ ఇంకెక్కడో ఉంది. ఒకడున్నాడు, వాడు ఎన్లైటెండ్ కాబట్టి వాడు అటు పోలే. వాడికి విషయం అర్థమైపోయింది. ఆడికి పోయినా బయట ఉన్నా ఎక్కడున్నా నేను భగవంతుడిని నాలోనే నేను అనుభూతి చెందాలి తప్ప ఎక్కడా అనుభూతి చెందడానికి లేదని ఆ ఎన్లైటెండ్ ముందుకు వెళ్ళిపోయింది. ఇక మిగతా ఇద్దరు వాడు అర్జెంట్ పని మీద పోయాను, అంతే. ఫైనల్గా ఇక్కడ ఏం లేదు, చాయిస్ అనేది నీ చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల మీరు చాయిస్ చేసుకుంటారు. అయితే ఆ పరిస్థితుల్ని చూసి మీరు దానికి ఆకర్షింపబడ్డప్పుడు మీరు ఆటోమేటిక్గా అవే చాయిస్ చేసుకుంటారు. మీకు చూడండి యాడ్స్ వస్తాయి మీకు టీవీలో, ఆ యాడ్స్లో ఏది బెస్ట్ యాడ్ లాగా మీకు అనిపిస్తే అదే పోయి కొనుక్కుంటారు మీరు సూపర్ మార్కెట్లో పోయి. ఎందుకని? అక్కడ చాయిస్ మీకు అదే చేసుకునేలా మీకు అనిపించింది, ఎందుకంటే మీకు నచ్చింది ఫైనల్గా. అంటే చూడండి, మీ ప్రపంచం ఎప్పుడు మిమ్మల్ని ఏమారుస్తూనే ఉంటుంది, రకరకాలుగా మిమ్మల్ని ఇలా ఆకర్షిస్తూ ఉంటుంది. అది ఎప్పటికప్పుడు మార్పుకి లోనవుతూ ఉంటుంది. ఫ్యాషన్స్ మారుతుంటాయి, జనాలు మారుతుంటారు, సాఫ్ట్వేర్లు మారుతుంటాయి, ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ ఫైనల్గా అవేమి నీకు వర్కౌట్ కావు. కాకపోతే మిమ్మల్ని మాయ చేయడానికి మాత్రం ఎప్పటికప్పుడు అవి మార్పుకి లోనవుతూనే ఉంటాయి. అబ్బా ఇది భలేగుంది, అబ్బా ఇది భలేగుంది అని కూడా మీరు పోతూనే ఉంటారు మళ్ళీ వాటి వెనకాల. సో ఫైనల్గా మీరు పొందేదైతే ఏమీ లేదు, కాకపోతే అట్లా ఉరుకుతూ ఉంటారు. మీ చాయిస్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీ చేతిలో లేదు, మీ ఎన్విరాన్మెంట్ డిసైడ్ చేస్తుంది మీరు ఏ చాయిస్ చేసుకోవాలి. అందుకే మీరు ధ్యానంలోకి వెళ్తే ఎన్విరాన్మెంట్ డిసైడ్ చేయదు, ఎందుకంటే మీరు ఎన్విరాన్మెంట్ వైపు జోలికే వెళ్ళట్లే. అసలు ఒక మనిషిని చూడట్లే, మీ చుట్టాలను వదిలేశారు, మీ ఇంట్లో వాళ్ళని వదిలేశారు, అందరిని వదిలేసి మీకు మీరే పట్టుకున్నారు. మీ దృష్టిలో అసలు సొసైటీ లేదు. మీరు రోడ్డు మీద వెళ్ళినా తలకాయించుకొని వెళ్ళిపోతున్నారు, తలకాయించుకొని వస్తున్నారు. మీరు సరుకులు కొనుక్కున్నా మీ పని మీది, మీకు అసలు ఇంకా మిగతా వాళ్ళతో సంబంధమే లేదు, అసలు ఎవరితో సంబంధం లేదు. అలా మీరున్నారు అంటే మీకు లోపల నుంచి ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయింది అని అర్థం. ఎప్పుడైతే మీరు మీతో మీరుంటారో, సైలెంట్గా ఉంటారో, గుర్తుపెట్టుకోండి, ఇంకెవ్వరితో సంబంధం లేదు మీకు. అప్పుడు మీకు మీ జీవితంలో నిజంగా ఏది కావాలో మీ చాయిస్, మీ ఒరిజినల్ చాయిస్, అంటే మీ లోతుల్లోంచి చాయిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బయట ఎన్విరాన్మెంట్, ఈ పక్కవాడి దగ్గర ఏంటి, ఎన్విరాన్మెంట్ వల్ల వీడు వాడి చాయిస్ చేసుకుంటాడు. ఇక్కడ ఓన్లీ చాయిస్లే ఉంటాయని చెప్పా. ఆ చాయిస్ వల్ల క్రియేషన్ జరిగిపోతూ ఉంటుంది. వాడు ఇప్పుడు అర్జెంటుగా కోల్గేట్ టూత్పేస్ట్ కొనుక్కోవాలా, అది వాడికి అందులో బాగా నచ్చింది, ఆ యాడ్ నచ్చంగానే వాడు సూపర్ మార్కెట్ పోయిండు, అది మేనిఫెస్ట్ అయిపోయింది వాడి జీవితంలో. కోల్గేట్ పేస్ట్ ఆ డబ్బులు ఇచ్చాడు, అయిపోయింది. అంటే అక్కడ మేనిఫెస్టేషన్ జరిగింది, అక్కడ ఒక సృష్టి జరిగింది. దేనివల్ల? అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. ఒక యాడ్ చూశాడు, ఫినిష్. లక్స్ సబ్బు ఎవరో హీరోయిన్ రుద్దుకుంది, అది చూశాడు, ఫినిష్. ఇంకెవరో ఇంకేదో రుద్దుకున్నారు, అది తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఫైనల్గా ఇవన్నీ ఏంటి, ఆ చాయిస్ నువ్వు చేసుకోగానే అది మేనిఫెస్ట్ అయిపోయింది మీ జీవితంలో. అంటే ఇక్కడ నువ్వు నీ యొక్క శక్తిని ఎలా మేనిఫెస్ట్ చేయాలి అనేది నువ్వు కాదు డిసైడ్ చేసేది, నీ చుట్టూ ఉండే ప్రపంచం. ఇక్కడ ఎవరు నిన్ను బలవంత పెట్టట్లే, నువ్వు ఇదే కొనాలా, నువ్వు ధ్యానం చేయడానికి లేదు అని ఎవరు నిన్ను బలవంత పెట్టాడు. నీ ఇన్నర్తో నువ్వు కనెక్ట్ అవ్వడానికి వీల్లేదు, ఇన్నర్ నుంచే నువ్వు చాయిస్ చేసుకోవడానికి వీల్లేదు, నువ్వు బయటే చూసి బయటే చాయిస్ చేసుకోవాలనేది లేదు, అసలు ఎక్కడా లేదు.
కాకపోతే నీ చుట్టూ ఎన్విరాన్మెంట్ చాలా బలంగా ఉన్నట్టు కనబడుతుంటుంది. ఎందుకంటే మీరు అజ్ఞానంలో ఉన్నారు. మీకు అదే నిజం మీ దృష్టిలో. మీరు ఒట్టు పెట్టి మరీ చెప్తారు ఇదే నిజం, ఇంకేం లేదు, దేవుడు అనేవాడు గుడిలోనే ఉన్నాడు కన్ఫర్మ్, ఇంతకు మించి ఇంకేం చెప్పొద్దు నాకు ఈ మెడిటేషన్లు వద్దు, నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లే వస్తా కూడా, అవసరమైతే నేను మళ్ళీ కిందకే వస్తాను. ఇట్లా మూర్ఖంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ క్రియేషన్ అందరికీ కామన్. ఇక్కడ క్రియేషన్ అయితే నీ చాయిస్ అనేది నువ్వు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ తో చేసినప్పుడు అలా, అదే నువ్వు ఇంటర్నల్ ఇన్ఫ్లుయెన్స్ తో నీ చాయిస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నిజమైన మనుషులు ఎవరైతే ఈ భూమి మీద హై ఫ్రీక్వెన్సీలో ఉన్న మనుషులు ఉన్నారో, ఎవరైతే రియల్ గా వాళ్ళ హార్ట్ ని కనెక్ట్ అయి ఉన్నారో, వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తారు. వాళ్ళు నీకు ఇంకా ఎన్నో సీక్రెట్స్, మీ ఫ్రీక్వెన్సీని రేస్ చేసుకోవడానికి కావాల్సిన సీక్రెట్స్ వాళ్ళు నీ ముందు మాట్లాడతారు. అలాగే నువ్వు వాళ్ళకి కావాల్సిన సమాచారం నువ్వు కూడా నీ నుంచి, నీ రీసెర్చ్ లో భాగంగా నువ్వు నీ ఫ్రీక్వెన్సీని పెంచుకునే క్రమంలో ఏవైతే సత్యాల్ని నువ్వు ఆవిష్కరించుకున్నావో అది వాళ్ళతో షేర్ చేసుకుంటావు. ఫైనల్ గా ఇక్కడ ఏంటి, షేరింగ్ అనేది జరిగిందా లేదా? సో దానివల్ల తొందరగా ఎదుగుతారు. అదే కనుక ఈ బ్యాచ్ తోటే ఉన్నారనుకో, ఇక అట్లా మందు దాక్కుంటా ఫ్రెండ్స్ బయట ఇక డాన్స్లు వేసుకునే వాళ్ళు, బయట ఇప్పుడు వినాయక చవితి నిమజ్జనం అనగానే బయట ఇప్పుడు అందరూ బాగా డప్పులు కొట్టుకుంటా తాక్కుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది. సో ఇక వీళ్ళతో పడిపోతూ ఉంటారు. ఎందుకంటే అదే నిజం, వామ్మో దేవుడు వినాయకుడు ఇలా ఈ రోజు నిమజ్జనం మాకు పుణ్యం వచ్చింది అని అనుకుంటే మనం వెళ్తూ ఉంటాం. తప్పులేదు. ఇక్కడ ఒక ఆత్మ తను కావాలనుకుంటే ఇవన్నీ చూసి వామ్మో ఇదే స్పిరిచువాలిటీ అనుకుని అక్కడ పోవచ్చు, టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడంటే మీకు ఎంత అనంతమైన ప్రేమను కురిపించాడు మీ మీద. అదేంటంటే మీకు స్వేచ్ఛనిచ్చాడు. ఎందుకంటే ఆయనకి కాలం అంటే ఏంటో తెలియదు. అసలు హైయర్ డైమెన్షన్ లో 5వ పరిధి దాటాక అసలు ఎవరికి కాలం అంటేనే తెలియదు. ఇక్కడ కొత్తగా క్రియేట్ అయింది కాలం అని కదా. కాబట్టి ఇక్కడ కాలం ఉంది కాబట్టి మీకు ఇట్లా తెలుస్తుంది, కానీ వాళ్ళ కాలం లేదుగా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మనకి క్లియర్ గా ఒక విషయం చెప్పారు. అదేంటంటే మీరు ఎన్నాళ్ళైనా ఎన్ని జన్మలైనా మీరు హాయిగా మీ ఇవల్యూషన్ ని ఆపేసుకొని మీరు పెళ్లిళ్ళు చేసుకుంటా ఉద్యోగాలు చేసుకుంటూ మీ జీవితంలో మీరు ఇలాగే ఉండండి. ఎందుకంటే కాలం లేదుగా. టైం వేస్ట్ అనేది మనకి కానీ పైనోడికి ఏముండదు. సో కాబట్టి వాళ్ళు మీకు ఇచ్చేసారు ఆల్రెడీ ఆ ఛాన్స్. సో కాబట్టి ఇక్కడ ప్రతి ఆత్మ శకలానికి ఒక చాయిస్ ఉంది. అదేంటంటే వాడు ఇట్లా ఉండొచ్చు, వాడు ఎప్పటికీ ఇట్లనే ఉండొచ్చు గుళ్ళ చుట్టూ తిరుగుతూ. వాడు ఒక 200 జన్మల తర్వాత, 400 జన్మల తర్వాత, లేదా 1500 జన్మల తర్వాత, లేదా 2000 జన్మలు, లాస్ట్ 1500 జన్మలు, ఒక 2000 జన్మల వరకు అయితే ఓకే. ఇక అంత వృధా చేసుకుంటూ ఆగిపోయి ఉండొచ్చు చైతన్య పరిణామం. కానీ వాడు కొంచెం ఎదుగుతాడు, కానీ అది నెగ్లిజిబుల్ అన్నమాట. సో ఫైనల్ గా ఇది ఎక్కడికి దారి తీస్తుంది ఆలోచించండి. చూడండి బయట డబ్బులు ఎట్లా కొడుతున్నారు, మనం నిజాలు మాట్లాడితే డబ్బులు ఎట్లా కొడతాం. సో కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ అట్లుంటది. సో కాబట్టి ఇక్కడ మనము ఇంటర్నల్ చాయిస్ చేసుకున్నప్పుడే మనం ఎదుగుతాం. అంటే ఫైనల్ గా నువ్వు ధ్యానం చేస్తే తప్ప ఎదగటానికి అయితే ఏమాత్రం ఛాన్స్ లేదు అని ఇక్కడ మీకు అర్థమైంది క్లారిటీగా. సో ఇక్కడ మీరు కళ్ళు మూసుకోవటం వల్ల మనకేంటి లాభము అనే ఆలోచన మీకు వచ్చింది అంటే, ఇగో ఈ క్లాస్ మీకు వెంటనే క్లారిటీగా అర్థమైంది. కళ్ళు మూసుకుంటే నా ఓన్ చాయిస్ చేసుకుంటా. ఫైనల్ గా క్రియేషన్ ఒకటే. నేను మొన్న కందిపప్పు తెచ్చుకుని అంతకుముందు బార్కి వెళ్ళి, అంతకుముందు నేను పెళ్లిళ్ళకి వెళ్ళి, అంతకుముందు గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఏదైతే క్రియేషన్ చేస్తూ వచ్చానో అదే క్రియేషన్ ఇప్పుడు కూడా చేస్తా, కదా డిఫరెంట్ గా చేస్తా అంతే. ఫైనల్ గా నేను ఒక హ్యూమన్ గా ఉన్నాను అంటే ఒక భగవంతుడిలో ఒక భాగంగా ఉన్నాను, ఆ సుప్రీం కాన్షియస్ కి ప్రతినిధిగా ఉన్నాను. కాబట్టి నేను ఎలా కావాలంటే అలా క్రియేషన్ చేయొచ్చు. కాకపోతే నాకు ఇప్పటి వరకు తెలియదు. నాకు ఆ బార్ షాపులు, ఆ జనాలు, ఆ మందు, ఆ జనాలు, ఆ ఉద్యోగాలు, ఆ వ్యాపారాలు, ఆ మత్తు, అదే నాకు ఇష్టం. కానీ నాకు ఇది తెలియదుగా. కానీ ఇప్పుడు తెలిసింది. నేను ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నా ఇన్నర్ చాయిస్ స్టార్ట్ అవుతుంది, నా ఓన్ క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ దేవుడు మీకోసం చాలా గొప్ప గొప్ప ఐడియాస్ని సృష్టించాడు. 5వ పరిధిలో, 6వ పరిధిలో, 7వ పరిధిలో గొప్ప గొప్ప ఐడియాస్ ఉన్నాయి. అవన్నీ మీరు రిసీవ్ చేసుకోవాలంటే మీ ఫ్రీక్వెన్సీ 3వ పరిధిలో ఉంటే మీరు 5వ పరిధి ఎట్లా థాట్స్ని రిసీవ్ చేసుకుంటారు ఆలోచించండి. అవి రిసీవ్ చేసుకుంటేనే కదా మీ జీవితంలో 5వ పరిధి అనేది మేనిఫెస్ట్ అయ్యేది. ఇప్పుడు ఈ గ్రహం ఎసెండ్ అవ్వాలంటే మనుషులందరూ 5వ పరిధిని చాయిస్ చేసుకోవాలి. కానీ అందరూ మందుబాబులే ఉండే ఇక్కడ. అందరూ మందుబాబులు అంటే వాడు అందరూ గ్యారంటీగా వాడు మందే తాగుతాడని కాదు. వాడు ఉద్యోగంలో ఉన్నా వాడు ఆ మత్తులో ఉన్నట్టే, ఇక ఎందులో ఉన్నా మత్తులో ఉన్నట్టే. ఏదైనా ఒకదాని ఒక బలహీనతలో ఉన్నాడు వాడు ఈ ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో, కార్యకలాపాలు ఉన్నాయో, సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో,
వాటన్నిటిని పట్టుకొని వేళ్లాడుతూ దీంట్లోనే నా జీవితం ఉంది అని మనం తాత ముత్తాతలందరూ అట్లనే వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకొని ముసలోళ్ళు అయిపోయి చనిపోయారు. సో ఫైనల్ గా ఎవరు చిరంజీవత్వాన్ని పొందలేదు, ఎవరు భగవంతుడి గురించి ఇంత క్లారిటీగా ఎవరు తెలుసుకున్నది లేదు. ఎందువల్ల? ఆ భగవత్ తత్వం గురించి ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ బుక్స్ పట్టుకున్నారు. ఆ బుక్స్ రాసింది కూడా తాడే మాస్టర్ కాదు, వాడు ఒక నార్మల్ పర్సన్ రాశాడు. వాడికి అసలు ఏమీ తెలియదు, ట్రాన్స్లేషన్ చేశాడంటే వర్డ్ టు వర్డ్. అసలు భావం అనేది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము ఒరిజినల్ గా ఉండేది. కానీ ఆ భావం ఈ ట్రాన్స్లేషన్ గడిచిన ఈ 2000 సంవత్సరాల్లో ట్రాన్స్లేషన్స్ వల్ల ఇప్పుడు దొరికే భగవద్గీతలో ఆ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ మిస్ అయింది. కాబట్టి మీకు ఆ ప్లాస్టికే ఉంటుంది, ఒరిజినల్ ఫ్లవర్ ఉండదు, ఓన్లీ ప్లాస్టిక్ పువ్వు ఉంటుంది అక్కడ. నాలెడ్జ్ అంటే ప్లాస్టిక్ నాలెడ్జ్ ఉంది అక్కడ, అది మీకు ఏమాత్రం ఉపయోగపడదు. సో ఇప్పుడు మనకి బయట ఏం దొరకట్లేదు కాబట్టి, బయట అంతా ప్లాస్టిక్కే కాబట్టి ఒరిజినాలిటీ కోసం నువ్వు ఏడికి పోవాలి? నీ లోపలికే నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్తే అప్పుడు ఒరిజినాలిటీ అనేది నీ లోపల నుంచి వస్తుంది. ఎందుకంటే ఆత్మ అనేది నీ లోపల ఉంది, బయట లేదు కదా. సో నీ లోపల ఆత్మ చైతన్యం ఉంది, ఆ చైతన్యంలో క్రియేటివిటీ ఉంది, సృజనాత్మకత ఉంది, అందులో ఎన్నో డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. మీ ఆత్మ లోతుల్లోకి వెళ్తే ఇన్యూమరబుల్ డైమెన్షన్స్, అంటే లెక్కలేనన్ని డైమెన్షన్లు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ మీరు 4వ పరిధి 5వ పరిధిలోనే బోల్డంత నాలెడ్జ్ ఉంటే ఇక మీకు ఆ లోపల ఉన్న డైమెన్షన్స్ లో ఇంకెంత నాలెడ్జ్ ఉంటుంది? అంటే మనం లోపలికి వెళ్ళటం ఒకటి మిగిలింది అంతే మన జీవితంలో. మనం ఇట్లా ఇక కళ్ళు అప్పగించుకొని ఇక చోద్యం చూసుకుంటూ కూర్చున్నారు అనుకో, బయటే కాలక్షేపం చేసుకుంటా, ఇప్పుడు నేను చేసేదే బాగుంది, ఇంకా బాగుంది, ఇందులో ఇంకా డీప్కి వెళ్ళాలని, ఇక మీ జీవితాలు అట్లా ఆగిపోతాయి. కానీ ఆగినందువల్ల భగవంతుడికి అయితే ఏం నష్టం లేదు, మీకు అంతకంటే నష్టం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎదగాలి అని అనుకునేవాడు ఎవరైతే కొంతమంది ఇక్కడికి వచ్చారో ఈ భూమిని ఉద్ధరించాలని, ఎందుకంటే ఈ భూమి మీద ఎక్కువ మంది 5వ పరిధి గ్రహాన్ని చాయిస్ చేసుకొని ఒక సరికొత్త యుగం ప్రారంభం అవ్వాలి అని ఎవరైతే కోరుకుంటారో అది మేనిఫెస్ట్ చేస్తారో దానివల్లనే ఈ గ్రహం ఎసెండ్ అవుతుంది. అందుకని ఈ గ్రూప్, ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ విశ్వ ప్రభుత్వ సభ్యులందరూ, ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ ఎందుకు ఈ టైంలో భూమి మీద ఎందుకు ఉన్నారు? ఎందుకంటే మనం చాయిస్ చేసుకుంటాం 5వ పరిధి గ్రహం కావాలి మనకంటూ. ఈ పార్టీలు ఈ రాజకీయాలు లేనటువంటి ఒక నిజమైన వ్యవస్థ మనకి కావాలి, ఒక ప్రేమపూరితమైన ఒక అన్కండిషనల్ లవ్తో కూడుకున్న భగవంతుడి ప్రేమతో నిండిన ప్రపంచం కావాలి అని నువ్వు కోరుకున్నప్పుడు అది మేనిఫెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే క్రియేషన్ అందరికీ కామనే కదా. కానీ ఇక్కడ ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ఎవరైతే ఉన్నాడో వాడు ఎవ్వడు ఈ మేనిఫెస్టేషన్ చేయడానికి రెడీగా లేరు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? మనం కిందకు వచ్చి దీన్ని మేనిఫెస్ట్ చేయాలి. మనం కిందకు వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం అన్ని మర్చిపోతాం, మెమొరీ బ్యాంక్ అనేది లేదు, మెమొరీ లాస్. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం మెడిటేషన్ చేసి మనం లోపల నుంచి చాయిస్ చేసుకోవాలి, అవుట్ సైడ్ నుంచి కాకుండా. అప్పుడు మీ లైఫ్లోకి ఏది రావాలో అలాంటి ఫ్రెండ్సే వస్తారు, అలాంటి పరిస్థితులే వస్తాయి, ఆనందకరమైన ప్రశాంతమైన పరిస్థితి. ఇట్లాంటి జనాలు ఎక్కువయ్యారు అనుకోండి, 5వ పరిధి భూమి మీద వచ్చేసినట్టే. ఆల్రెడీ ఒక 400 కోట్ల మంది, ఇప్పుడు 700 కోట్ల మందిలో 100 కోట్ల మంది వీళ్ళు ఉన్నారు, కారణజన్ములు. వీళ్ళందరి పని ఏంటి? ఆ మిగతా 600 కోట్ల మందిని కూడా ధ్యానం నేర్పించో ఏదో విధంగా వీళ్ళ ఆలోచనల ప్రభావం వాళ్ళ మీద పడేలా చేసి ఫైనల్ గా వాళ్ళు కూడా క్రియేషన్ ని 5వ పరిధి ప్రపంచాన్ని కోరుకునే విధంగా, వాళ్ళ ద్వారా కూడా 5వ పరిధి స్వర్ణ యుగాన్ని కోరుకునే విధంగా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలిగా, మీరే ఇన్ఫ్లుయెన్స్ లో లేరు. ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ, కాసేపు మెడిటేషన్ అంటారు, ఆ కాసేపు మిగతాదంతా మళ్ళీ ఇటు గోల్లోనే ఉంటారు ఎప్పుడు. అంటే 90%, ఒక 10% నువ్వు 1 గంట 2 గంటలు ధ్యానం చేస్తున్నావు. కానీ ఆ మిగతా వాట్ అబౌట్ ఆ 23 అవర్స్, ఆ 22 అవర్స్ ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. నిజంగా మీ క్రియేషన్ ని మీరు చేసుకుంటున్నారా? నిజంగా ఆనందంగా ఉంటున్నారా? ఆలోచించండి. సో ఒక 5వ పరిధికి సంబంధించిన క్రియేషన్ ని స్టార్ట్ చేశారా మీ జీవితంలో? ఎందుకంటే ఇక్కడ 5వ పరిధి అంటే ఎవడికి వాడు సృష్టించుకోవడమే. నేను 5వ పరిధి గ్రహం మీద ఉన్నా ఇప్పుడు, నేను ఆల్రెడీ. ఇప్పుడు మీరు కూడా 5వ పరిధి గ్రహం మీద ఉండేలా మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని ఈ గ్రహం 5వ పరిధి అయింది ఏదో ఒక రోజు మనం ఈలోపు మంచిగా డబ్బు సంపాదించుకుందాం, మనం ఈలోపు మస్తు ఎంజాయ్ చేద్దాం, ఫ్యూచర్ లో మంచి మంచి టెక్నాలజీ రాబోతుంది, 5వ పరిధిగా ఈ గ్రహం మారిపోయినప్పుడు మళ్ళీ ఆ గుంపులో గోవిందలాగా మనం కూడా కలిసిపోవచ్చు అనే ఈ చిల్లర ఐడియాలన్నీ వదిలేయండి. ఎందుకంటే అట్లా మీకు వర్కౌట్ కాదు. ఎందుకంటే సృష్టి చాలా తెలివైంది, భగవంతుడు ఇంకా మహామేధావి అనమాట, ఇలాంటి విషయాల్లో ఇంకా మేధావి. అందుకే ఆయన ఏం చేశాడంటే ఇన్ఫర్మేషన్ ని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో స్టోర్ చేసిండు.
అందుకే మీరు చచ్చినట్టు ధ్యానం చేస్తేనే హయ్యర్ డైమెన్షన్కి రీచ్ అయితేనే, లంచాలు ఇచ్చిపోవడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. మీరు హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలంటే కళ్ళు మూసుకొని తీరాల్సిందే, సొసైటీని ఇడిచిపెట్టాల్సిందే. ఇడిచిపెట్టడం అంటే మానసికంగా మళ్ళీ జనాలకు టెన్షన్ మొదలైంది. విడాకులు ఇవ్వాలా, ఏంది, ఎటు పోవాలా, మళ్ళీ ఎక్కడికి పోవాలా, మళ్ళీ అక్కడ అన్నం అట్లా వండుకోవాలి, అక్కడ మళ్ళీ ఎట్లా గిన్నెలు కొనుక్కోవాలి, ఇట్లా ఆలోచించకండి. ఇక్కడ మీరు జస్ట్ మీ ఇంట్లోనే మీరు ఉంటారు, అందరితో ఉంటారు, కానీ ఎవరితో ఉండరు అంతే. అంతకు మించి ఇంకేం లేదు, భయపడాల్సిన పని లేదు. సో మానసికంగా డిటాచ్ అవ్వండి మీరు అన్నిటితో. ఇదొక ప్రాక్టీస్ మేక్స్ వన్ పర్ఫెక్ట్ అంతే. ఇక్కడ ప్రాక్టీస్ అంతే, ఇంకా నథింగ్ ఎల్స్. ఇక్కడ మీరు క్రియేషన్ చేయడానికే పుట్టారు, క్రియేషన్ చేస్తూనే చేస్తారు. మీ చావును కూడా మీరే క్రియేట్ చేసుకుంటారు. కానీ గుర్తుపెట్టుకొని ఇక్కడ క్రియేషన్ కరెక్ట్గా చేయండి, ఒక నిర్మాణాత్మకంగా మీ ఇన్నర్ ఇన్ఫ్లుయెన్స్తో చేయండి. ఇన్స్టింక్టివ్లీ యూ షుడ్ వర్క్, నాట్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. సో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టింక్టివ్లీ వర్క్ చేయటం మొదలుపెట్టినప్పుడు ఈ గ్రహం 5వ పరిధిలోకి మారిపోతుంది. దానికి ఎంతో టైం లేదు, గుర్తుపెట్టుకోండి. దీనికి ఇంత భయపడాల్సిన పని లేదు. ఇంకో 10 ఏళ్లలో ఈ గ్రహం పక్కా అసెండ్ అయింది. ఇది రాసిస్తాం మీకు. కానీ ఈ 10 ఏళ్ళు చాలా క్రూషియల్. ఈ టైంలోనే చాలా వరదలు వస్తాయి, చాలా తుఫాన్లు వస్తాయి, చాలా రకాల చిత్ర విచిత్రంలో మళ్ళీ కరోనా లాంటివి రావచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఎందుకంటే ఈ నేచర్ తన్ని బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో మనుషులు గనక మారకపోతే సృష్టికి తెలుసు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే మీ దగ్గర టైం ఉందేమో, కానీ అక్కడ ఎర్త్ దగ్గర టైం లేదు. ఇప్పటిగా ప్లానెట్ ఎర్త్గా రెడీ అయిపోయింది, నేను ఎట్లయినా సరే ఎసెండ్ అయి తీరాలి, నేను 5వ గ్రహంగా మారాలి, 5వ పరిధి గ్రహంగా. సో నేను ఈ జనజీవన స్రవంతి ఏదైతే ఉందో, బయట ప్రపంచంలో ఆ జగజ్జీవన స్రవంతి ఏదైతే ఉందో, ఆ విశ్వ చైతన్యంలో నేను కూడా ముందుకు వెళ్ళాలి. అన్ని గ్రహాలు ఎలా అయితే 5వ పరిధి నుంచి 6వ పరిధికి వెళ్తున్నాయో, నేను కూడా అలా కూడా 5వ పరిధి నుంచి 6వ పరిధికి వెళ్ళాలి. అన్ని గ్రహాలతో పాటు నేను ఉండాలని భూమాత కోరుకుంటాను. ఈ 3వ పరిధికి చాలు ఈ డ్రామాబాజీ. సో కాబట్టి ఈ ఇన్స్టలేషన్ ఇప్పటి వరకు అయింది. విశ్వ ప్రభుత్వమే ఆ తప్పు చేసింది, దాన్ని ఇప్పుడు సరిదిద్దుకుంటుంది. సో కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఆల్రెడీ స్పేస్ షిప్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి, ఆకాశం నిండా స్పేస్ షిప్స్ ఉన్నాయి. కాకపోతే ఫ్రీక్వెన్సీ అక్కడ మీరు హయ్యర్ ఫ్రీక్వెన్సీకి అవి ట్యూన్ చేసుకున్నాయి. కాబట్టి ఈ కళ్ళు ఓన్లీ 3Dనే చూస్తాయి, 4D చూడవు, 5D చూడవు. కానీ అవన్నీ 5Dలో తిరుగుతున్నాయి. సో కాబట్టి మీకు స్పేస్ షిప్లు కనపడట్లా, కానీ స్పేస్ షిప్లు పైన ఉన్నాయి, లోయర్ ఆర్బిట్లో ఉన్నాయి, హైయర్ ఆర్బిట్లో ఉన్నాయి. ఇది కాక మళ్ళీ భూమి మీద కూడా తిరుగుతున్నాయి చాలా. అసలు కొన్ని వందల మంది భూమి మీద వర్క్ చేసేవాళ్ళు ఎంతమంది అదృశ్య రూపంలో ఉన్నారో మీకు తెలియదు. కానీ మీరు అనుకుంటారు ఒక రూమ్లో మీరు ఒక్కరే కూర్చున్నారు అని, కానీ కాదు. మీ చుట్టూ చాలా మంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అన్న విషయం మీరు గుర్తించాలి. మిమ్మల్ని ఎప్పుడు అందరు గమనిస్తూనే ఉన్నారు. ఒక కారణజన్ముడిగా మీరు భూమి మీదకి వచ్చారంటే ఏదో సినిమాలు చూస్తూ టైంపాస్ చేస్తూ ఇట్లా చేస్తూ ఉంటే మన ఎవడు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నారేమో. అట్లా ఏం ఉండదు, మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. అసలు మీరు నిజంగా మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ నడవడిక ఎలా ఉంది, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఒక కారణ జన్ముడిగా మీకే అవమానం యాక్చువల్లీ. మీరు నిజంగా కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అని కనుక కోరుకోకపోతే. దీనికి బయట అసలు ప్రచారం ఎలా జరిగిందంటే, ధ్యానం అంటే వామ్మో మన వల్ల ఏడైద్ది అన్న స్టేజ్కి వచ్చారు. కానీ నిజానికి ధ్యానం అంటే నీ సహజత్వం. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నావు అంటే, కళ్ళు తెరిచిన తర్వాత కూడా నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో. అంటే కళ్ళు మూసుకున్నావు అంటే ఏంటి, నువ్వు ప్రపంచంతో నాకే సంబంధం లేదు, నాకు నేనే ముఖ్యమని కళ్ళు మూసుకొని కూర్చున్నావు 1 గంట. ఇప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత కూడా అదే పని చేయబ్బా నువ్వు, ఆ 23 గంటలు 22 గంటలు కూడా నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు నేనే ముఖ్యం. ప్రపంచం నిన్ను స్వార్థపరుడు అంటదేమో అని భయపడకండి. నిజానికి అది స్వార్థం కాదు, ఇట్స్ ఎ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. నిజంగా నువ్వు నీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే అదే కదా నువ్వు ఈ గ్రహానికి ఇచ్చే గిఫ్ట్. ఇంతకు మించి ఇంక చేసేది ఏముంది మీరు. అందుకని మీరు ధ్యానము అనేది మీరు ఎన్ని గంటలు చేస్తారు అనేది ముఖ్యం కాదు, ఆ తర్వాత కూడా మీరు ఎలా డిటాచ్లో ఉంటారన్నదే ఇక్కడ ముఖ్యము. డిటాచ్మెంట్ అనేది ప్రాక్టీస్ చేయండి. అయితే అది జరిగిపోతుంది. ప్రాక్టీస్ అంటే ఇదేమన్నా బలవంతంగా దూరం పెట్టడం అని కాదు జనాన్ని. నీ దోమని నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉంటే సహజంగానే జనాలకి నువ్వు నచ్చవు. అట్లా చాలా మంది ఒంటరి వాళ్ళు అయిపోయిన వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. అందరిని వెలేసి అందరూ మిమ్మల్ని వెలేశారంటే గుర్తుపెట్టుకోండి, మీరు చాలా వేగంగా ఎదుగుతున్నారని అర్థం. సో అట్లా మీరు సింగిల్ అయ్యి మీ ఇన్నర్ నుంచి మీకు ఆనందం పొందుతూ ఉంటారు. అలాగే నీలాంటి వాళ్ళు ఎవరైతే ఒంటరిగా అయ్యారో వాళ్ళందరూ మళ్ళీ ఏకమవుతారు. ఎందుకంటే భగవంతుడు చూస్తూ ఊరుకోట్లా, ఇట్లా అసలు మిమ్మల్ని అందరినీ పుట్టించిందే అందుకు. ఫైనల్గా మీరు ఒక సర్టెన్ స్టేజ్కి ఒక మినిమం ఒక ఫ్రీక్వెన్సీకి రీచ్ అయి తీరాలి. అప్పుడే
మిగతా వాళ్ళు కూడా మీ లైఫ్లోకి వస్తారు. వచ్చినప్పుడు మీ లైఫ్ ఇలా ఉండదు. ఇప్పుడు ఈ సుత్తి ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ పిచ్చి పిచ్చి రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోయి నిజమైన సోల్ బంధువులు ఉంటారు కదా, ఆత్మ రిలేటివ్స్, వాళ్ళు వస్తారు మీ దగ్గరికి. అంటే ఆత్మపరంగా ఎరుకలోకి వస్తూ ఉన్న వాళ్ళు అని అర్థం. మళ్ళీ సోల్మేట్లు, ట్విన్ ఫ్లేమ్లు, డ్రామాబాజీ కాదు. ఇది కాకుండా ఒరిజినల్ గా ఎవరైతే సోల్ పరంగా ఎదుగుతున్నారో వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళ రీసెర్చ్ని మీతో పంచుకుంటారు, మీ రీసెర్చ్ని వాళ్ళు వాళ్ళతో పంచుకుంటారు. ఫైనల్గా మీరు అందరూ ఈ గ్రహాన్ని ఉద్ధరించేస్తారు. అంటే దీన్ని 5వ పరిధిలోకి తీసుకువెళతారు. అంటే ఎలా వెళ్తారు? మీ క్రియేషన్ ద్వారానే. యూ నీడ్ టు క్రియేట్ ఫ్రమ్ ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కాదు, ఇన్సైడ్ నుంచి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తారు. చాలా అందమైన, ఇప్పుడు నా ప్రపంచాన్ని నేను 5వ పరిధి ప్రపంచంగా నేను క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అలాగే ఎవడికి వాడు 5వ పరిధి ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ గ్రహం 5వ పరిధిలోకి వెళ్తుంది. కానీ ఇందులో మరి సగం మంది చేశారు, ఒక 100 కోట్ల మంది చేశారు, మిగతా ఈ 700 కోట్ల మంది చేయలేదు కదా, అప్పుడు ఏమైద్ది అనే డౌట్ వస్తుంది మీకు. అప్పుడు ఏముంటుంది? వాడికి 3వ పరిధి గ్రహమే ఉంటుంది, వీడికి మాత్రం 5వ పరిధి గ్రహం ఉంటుంది. ఈ గ్రహం ఫైనల్లీ ఎదుగుతుంది, కానీ ఈ రెండుగా చీలిపోతుంది. అది ఎదిగిన గ్రహం ఎదిగిన వాళ్ళ కోసం ఉంటుంది, కింద గ్రహం కింద వాడి కోసం అలానే ఉంటుంది. డోంట్ వర్రీ, మేము అయ్యో మళ్ళీ నాన్ వెజ్ మానేసి మళ్ళీ ఉద్యోగాలు మానేసి మేము ఖాళీగా ఉండి ఇవన్నీ ఎట్లా అని భయపడాల్సిన పని లేదు. మీకు అన్నీ ఉన్నాయి, మీ నాన్ వెజ్ మీకు దొరుకుతుంది, మీ మందు మీకు దొరుకుతుంది, మీ ఉద్యోగాలు మీకు దొరుకుతాయి. మీరు ఏదైతే బలహీనతల్లో ఉండాలనుకుంటున్నారో ఆ గ్రహం మీకోసం సేఫ్ గా ఉంటుంది. కాకపోతే మధ్య మధ్యలో ప్రళయాలు వస్తుంటాయి, దాని యొక్క మరి బ్యాలెన్స్ చేసుకోవాలి. అది కూడా మీరు ఎలాగో ప్రకృతికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బ్యాండ్లు పడుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి అన్ని పోతాయి, కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి రోగాలు వస్తాయి, ఇక డాక్టర్లు రెచ్చిపోయి వాళ్ళ మీద దాడులు చేస్తుంటారు. సో ఏదైనా జరగచ్చు. సో మీరు ఫైనల్ గా ఎలాంటి ప్రతికూల అంటే పర్యవసానాలు ఎలా అనుభవించాలో, అంటే ప్రకృతికి విరుద్ధంగా మీరు ఉంటే, మీ శరీరానికి విరుద్ధంగా ఉంటే దాని యొక్క పర్యవసానాలు ఉంటాయి. ఇప్పుడు మందు అవుతున్నారు, శరీరానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. సో కాబట్టి ఫైనల్ గా అది కొలాప్స్ అవుద్ది. ఏదో ఒక రోజు లివర్ పోతుంది, లేకపోతే ఇంకేదో అయింది, లేదా ఇంకేదైనా యాక్సిడెంట్ జరిగింది. కానీ అట్లా దాని యొక్క పర్యవసానాలు అయితే ఉంటాయి. కానీ 3వ పరిధి గ్రహం ఎక్కడికి పోదు. మీ మీ షాపులు అలాగే ఉంటాయి, మందు షాపులు అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. కానీ మీ గ్రహం మీకోసం అలాగే ఉంటుంది. చీకటి గ్రహం మిమ్మల్ని కబ్జా చేసుకునే వాళ్ళు ఉంటారు, మీ చేత పనులు చేయించుకుంటూ ఉంటారు, మీ జీవశక్తిని హరింపజేస్తూ ఉంటారు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ యాజ్ ద సేమ్ టైం ఇదే గ్రహం రెండుగా చీలిపోయి ఒకటి కాంతి గ్రహంగా మారిపోయింది కదా. అక్కడ కాంతిలోక వాసులైనటువంటి మీలో పరివర్తన ఎవరిలో అయితే వస్తుందో, ఎవడి వాస్తవాన్ని వాడు చాలా హయ్యర్గా సృష్టించుకున్నారో వాళ్ళు ఈ కాంతి గ్రహంలోకి వెళ్ళిపోతారు. అలానే రెండు వేరువేరుగా ఏం కనపడవు. కాకపోతే ఇప్పుడు నేనుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారండి, అందులో ఒక 30 ఫ్లాట్లు ఉన్నాయనుకో, అందులో 28 ఫ్లాట్లు 3వ పరిధిలో ఉండొచ్చు, ఒక 2 ఫ్లాట్లు మాత్రం 5వ పరిధిలో ఉండొచ్చు. ఎందుకంటే ఈ 5వ పరిధి అనేది ఒక మానసిక స్థితి. మీరు చాలా ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చాలా ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చాలా ప్రేమను ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అన్నీ ఎంజాయ్ చేస్తుంటారు, ఎవ్రీథింగ్. కానీ గుర్తుపెట్టుకోండి, సో ఇక్కడ ఆ మిగతా వాళ్ళ జీవితంతో మీకు ఎటువంటి సంబంధం ఉండదు. మీ లోపల మీ అంతరం నుంచి వచ్చే ఆనందం ద్వారానే మాత్రమే మీరు జీవిస్తూ ఉంటారు. మీ ఇంటర్నల్గా ఏదైతే హ్యాపీనెస్ ఉంటుందో దాంతో మీరు హ్యాపీగా ఉంటారు. కానీ మీ పక్క 28 ఫ్లాట్ల వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాదు. వీడు కూడా మనలాగానే చచ్చినట్టు జీవోత్సవంలా బతుకుతున్నాడు, వీడు కూడా ఉద్యోగాలు చేస్తున్నాడు, వీడు పని చేసుకుంటున్నాడు, కాబట్టి వాడు మనలాగానే ఉన్నాడని అనుకుంటూ ఉంటాడు అంతే వాడికి. కానీ 1,00,000 కష్టాలు ఉంటాయి, 1,00,000 టెన్షన్లు ఉంటాయి వాడికి. కానీ ఈ 2 ఫ్లాట్ల వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉంటారు, ప్లెజెంట్గా ఉంటారు. వాళ్ళకి ఎక్కడికి పోవాలో తెలుసు, ఈ నేచర్తో ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసు, పంచభూతాలతో ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసు, ఆనందంగా ఎలా ఉండాలో తెలుసు. వాడికి నిజంగా ఒక క్లారిటీ ఉంటుంది, నాకు ఏమి ఇష్టం అనేది. నాకు నిజంగా ఏదైతే ఇష్టమో అదే పని చేస్తూ ఉన్నాను అనుకో నేను క్లారిటీతో, దాట్ ఈస్ కాల్డ్ 5th డైమెన్షన్. అలా కాకుండా నేను సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అందరు బార్కి పోయారు, లేకపోతే అందరు క్లబ్లకు వెళ్ళారు, అందరూ ఇంకేదో ఆడుతున్నారు, నేను అందరూ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు 5 స్టార్ హోటల్స్లో, నేను కూడా పోయి ఎంజాయ్ చేయాలి, లగ్జరీగా నేను ఉండాలా అని అనుకొని అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్తో ఉరుకుతారు చూడండి, వాడు కంపల్సరీగా వాడు కొలాప్సే అవుతాడు ఫైనల్గా. ఎందుకంటే మీరు ఏం చేసినా ఎక్స్టర్నల్గా మీరు ఏదన్నా వాడండి, ఎలాంటి డివైసెస్ అన్నా కనిపెట్టండి, ఫైనల్గా మీ ఫ్రీక్వెన్సీ మాత్రం మీ లోపలికి మీరు వెళ్ళటం ద్వారా మాత్రమే పెరుగుతుంది. మీ యొక్క ప్రశాంతత, మీ ఆనందం మీ లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రాదు, లోపల నుంచి మాత్రమే. అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే డార్క్, ఇన్సైడ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే లైట్, కాంతి లోకవాసిగా మీరు మారిపోతారు.
సో అలా మీరు ఎక్కడ ఉన్నా, నాట్ ఓన్లీ అపార్ట్మెంట్, మీరు ఎక్కడున్నా కానీ మీరు ఈ 2 ప్రపంచాలుగా విడిపోయినప్పుడు కాంతి ప్రపంచంలోనే ఉంటారు. అంటే కాంతి ప్రపంచం సపరేట్గా ఏమి ఉండదు, ఇదే గ్రహంలో మీరు కాంతివంతంగా జీవిస్తారు అని అర్థం. మీ ఇద్దరు, ఈ వీడి చీకటివాడు వీడు ఒకే రైతు బజార్లో కూరలు కొనుక్కోవచ్చు, కానీ వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారు, వీళ్ళు చాలా టెన్షన్లో కూరలు కొనుక్కుంటారు అంతే. 5వ పరిధి అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మానసిక స్థితి. జస్ట్ మీరు ఆనందంగా ఉండటానికి, అసలు ఈ భూమి మీద మీరు పుట్టిందే ఆనందంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి, అందరినీ ప్రశాంతంగా ఉంచడానికి, మీరు స్వేచ్ఛగా ఉంటూ ఇతరుల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా ఉండడానికి. ఇప్పుడు ఇప్పుడు బయట డప్పులు కొడుతున్నారు, అక్కడ స్వేచ్ఛకి భంగం వాటిల్లుతుంది పక్కవాడికి, వాడికి ఇష్టం లేకపోవచ్చు, కానీ వాడు బలవంతంగా అది భరించాలి. ఆ డప్పులన్నీ, ఆ తాగుబోతులు అందరూ డాన్స్లు వేస్తుంటే భరించాలి. ఈవెన్ వినాయకుడే భరిస్తున్నాడు, మనకేంది అని అనుకోవచ్చు చాలా మంది, కానీ జనరల్గా చెప్తున్నా. అంటే ఇక్కడ పక్క వాళ్ళ యొక్క స్వేచ్ఛని కూడా భంగం వాటిల్లే విధంగా మనుషుల యొక్క ఉన్మాదం ఉంటుంది అనే విషయానికి మనం అర్థం చేసుకోవడానికి. సో కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలి, అలాగే పక్క వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలిగించకుండా మన స్వేచ్ఛలో మనం ఉండటం, అదే 5వ పరిధి జీవితం. అంటే అది ఆనందంగా జీవించడానికి ఇదొకటే మార్గం, మన ఫ్రీక్వెన్సీని మనం పెంచుకోవడం. ఓకే, చక్కగా మీరు ఈ రోజు నుంచి ధ్యానం చేయండి, కానీ అర్థవంతంగా చేయండి. ఇక మీరు కాలక్షేపంగా రోజు వచ్చే స్పీచ్లన్నీ ఇక వింటూ ఉన్నారనుకోండి, యూట్యూబ్ నిండా స్పీచ్లే ఉంటాయి, అందులో ఎందుకు పనికిరాని స్పీచ్లే. అందరు ఎవడు పడితే అది, ఏది పడితే అది చదివేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా అది కాదు, మీకు ప్రాక్టికల్గా కావాల్సింది ఏంటంటే టైం పాస్ కాదు. ఇక్కడ కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చొని మీ ఓన్ ఫ్రీక్వెన్సీ ఉంది మీ లోపల, సెల్ఫ్ ఫ్రీక్వెన్సీ. ఆ ఓన్ ఫ్రీక్వెన్సీలోకి మీరు ఎంటర్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు ఓన్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తారో, ఎవరెవరైతే పైన గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఒక గురువు కావాలని ఒక కోరిక ఉంటుంది, చాలా మంది పెద్ద పెద్ద గురువులతో కలిసి పనిచేయాలని కోరుకుంటుంది, ఓకే, వాళ్ళతో ఉండాలని కోరుకుంటుంది. కానీ అవన్నీ మీరు ఆకర్షించాలి మీ జీవితంలోకి. ఇప్పటి వరకు చెత్తనే ఆకర్షించాము, కానీ ఇప్పుడు మంచిని ఆకర్షిద్దాం, గొప్ప గొప్ప గురువుల్ని ఆకర్షిద్దాం. సో కాబట్టి అవి సహజంగా రావాలి, అది బలవంతంగా ఎక్కడ తెచ్చుకోకూడదు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి, సహజత్వము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాయిస్. ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఏంటి? చాయిస్ మాత్రమే. ఈవెన్ ఒక రిక్షావాడు రిక్షా దొక్కుకున్నా అది వాడి చాయిసే. వాడు రోజుకి 100 రూపాయలు సంపాదించి 60 రూపాయలు మందుకు పెట్టి 40 రూపాయలు ఇంట్లో ఇచ్చినా అది వాడి చాయిసే. కానీ గుర్తుపెట్టుకోండి, అలా వాడు సంపాదించిన కోట్ల రూపాయలు సంపాదించి వాడు స్విస్ బ్యాంకులో వేసుకున్నా అది వాడి చాయిసే. కానీ ఫైనల్గా వీళ్ళిద్దరు దేవుడి వైపు అయితే వెళ్ళట్లా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నిజమైన ఆనందం వైపు ప్రయాణం చేయట్లా. కానీ గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది అయితే ఆనందమే, ద రియల్ హ్యాపీనెస్ కావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ లగ్జరీస్ని క్రియేట్ చేస్తారు వీళ్ళందరూ. కానీ నిజానికి లగ్జరీ ఈజ్ నాట్ హ్యాపీనెస్, కంఫర్ట్స్ ఆర్ నాట్ హ్యాపీనెస్. షిరిడి సాయిబాబా చిరిగిన బట్టలు వేసుకొని పాడుబడ్డ మసీదులో కూర్చున్నా హీఈస్ వెరీ హ్యాపీ, హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరందరూ కూడా అలాంటి ఒక స్టేట్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎలాంటి స్టేట్? ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీ స్టేట్ ఆఫ్ మైండ్, మీరు దానికి వెళ్ళాలి. ఇక్కడ ఎవ్వరు మీకు అడ్డు రావట్లా, మీ గవర్నమెంటు, మీ చుట్టూ ఉండే ఎడ్యుకేషన్ సిస్టము, ఇవన్నీ మీకు అడ్డు రావు. యాక్చువల్లీ అవన్నీ జస్ట్ అలా ఉంటాయి అంతే, వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కానీ జస్ట్ మీరు వాట్ ఈస్ వాట్ అన్నది తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. యు నెవర్ గో విత్ ద ఫ్లో. సొసైటీలో పడి గో విత్ ద ఫ్లో లాగా వెళ్ళిపోకూడదు. మీరు గో విత్ ద ఫ్లో అంటే మీరు ఎప్పుడైతే న్యాచురల్గా మారిపోతారో అప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితం ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అది డివైన్ ఫ్లోలో. గో విత్ ద ఫ్లో అంటే సొసైటీ ఫ్లోలో వెళ్ళిపోవడం కాదు, డివైన్ ఫ్లోలో వెళ్ళటం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రహాంతరవాసులు అందరూ మీకు అద్భుతమైన జ్ఞానాన్ని మీకు ఇవ్వాలనుకున్నారు. సో ఇది ఎందుకంటే టుడే ఈజ్ ద లాస్ట్ డే. సుప్రీం కాన్షియస్నెస్ అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవడానికి, అసలు మీరు ఎక్కడున్నారు మీ జీవితంలో, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడానికి, వేర్ యూ స్టాండ్, నువ్వు నీ జీవితంలో ఎక్కడున్నావు అనేది ఫస్ట్ మీకు క్లారిటీ ఉంటే అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి మీకు క్లారిటీ ఉంటుంది. లేదు, ఎటు పోతున్నామో మాకే అర్థం కాదు, స్పిరిచువాలిటీ అంటున్నారు, మేము పోతున్నాము వస్తున్నాము, ఇక రోజుకో క్లాస్ నడుస్తుంది, భోజనాలు నడుస్తుంది, ఇట్లా నడవదు ఇక ప్రపంచం. ఇక మీ టైం అంతా వేస్ట్ చేసుకోకండి, హాయిగా కూర్చోండి, రీసెర్చ్ స్టార్ట్ చేయండి అమ్మా. మీ లోపలికి వెళ్ళి అసలు అడగండి. లోపల కరెక్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు మీరు ఎప్పుడు రైట్ క్వశ్చన్ అడగాల, లోపల అడిగితే రైట్ ఆన్సర్ వస్తుంది. నేను రైట్ క్వశ్చన్స్ అడిగినప్పుడే నాకు రైట్ ఆన్సర్ వచ్చింది.
అయితే ఆ రైట్ క్వశ్చన్స్ మీ లోపల ఎప్పుడు వస్తాయి తెలుసా? కళ్ళు మూసుకుంటేనే వస్తాయి, వేరే ఆప్షన్ అయితే లేదు. ఓకే, సో మతాన్ని బయట, ఆధ్యాత్మికతని బయట వెతకండి, మీ లోపల వెతుక్కోండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. రియల్లీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీరందరూ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఈ యొక్క గ్రహాంతరవాసులు ఇస్తున్నటువంటి నాలెడ్జ్ని మీరు వింటున్నారు. సో ఇదంతా ఒక ట్రాన్స్మిషన్. యాక్చువల్లీ ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ పైన వాళ్ళ ట్రాన్స్మిషన్నే యాజ్ ఇట్ ఈస్గా నేను మీకు అందించాను అంతే. నాకు అసలు కూర్చునే ముందు వరకు అసలు నాకు తెలియదు నేను ఏం మాట్లాడతానని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మెడిటేషనల్ ప్రాక్టీసెస్. మీ ఫ్యూచర్లో మీ ఫ్రీక్వెన్సీని ఎన్హాన్స్ చేసుకోవడానికి, హౌ టు ఎలివేట్ యువర్ ఓన్ ఫ్రీక్వెన్సీ అన్నది, దాని మీద ఎన్నో వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, వాటిని ట్రై చేయండి. అందులో మీ ఫ్రీక్వెన్సీని ఎలివేట్ చేసుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో తెలుసుకోండి, దాని ప్రకారం మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి, హ్యాపీగా ఉండండి. ఫైనల్లీ సర్వే జనా సుఖినో భవంతు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ క్లాస్ అండ్ నిజంగా చాలా అద్భుతంగా. మరి అసలు సుప్రీం కాన్షియస్నెస్ అంటే ఏమి, మరి ఏ విధంగా మరి 3D కాన్షియస్ ఉంది, తర్వాత ఏ విధంగా మనం చక్కగా రైస్ చేసుకోవడం వల్ల 5D కాన్షియస్ చేరుతాం, అసలు మనం చేయాల్సింది ఏమిటి అనేది చాలా వండర్ఫుల్ గా తెలియజేశారు సార్. గో విత్ ద ఫ్లో అంటే గో విత్ ది డివైన్ ఫ్లో. ఎస్, వండర్ఫుల్ సార్. అండ్ అద్భుతమైన జ్ఞానాన్ని మా అందరితో షేర్ చేసుకున్నందుకు లైట్ వర్కర్స్ అందరి తరపు నుంచి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్ థ్యాంక్ యూ మాస్టర్స్. అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని మరింత మంది షేర్ చేసుకోవడానికి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, మరి ఇంకొంతమందికి షేర్ చేద్దాము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.